ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. హీరోయిజం బయటపడాలంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ అప్పుడు తప్పనిసరిగా ఉండాలి. అలాంటి నెగిటివ్ క్యారెక్టర్లకి ప్రాణం పోసిన ఒక నటుడు అని చెప్పుకోవచ్చు. హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ బాలాజీ గారు. బాలాజీ గారు నమస్తే. నమస్కారం అండి రోషన్ గారు. మిమ్మల్ని చూడగానే ఫస్ట్ షాక్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 66 హెయిర్ ఒకసారి గట్టిగా లాదండి. విగ్గూడిపోతా. ఇప్పటికీ మీ సినిమాలలో డైలాగ్స్ గుర్తున్నాయి. వాడది ప్లస్ తప్పు ఈజ్వల్ టు భర్తకి తెలిసే శిక్ష, లోకానికి తెలిస్తే శిక్ష, నీకు నాకు తప్ప మరి ఏ మనిషికి తెలిసినా నీకే శిక్ష. ఆ శిక్షకు దూరంగా నీ కాపురం ఆనందంగా జరగాలి అంటే నేనే నీకు రక్ష. బాబు నాకొకడు, మావాడికొకడు. మీకు ఎవరి ఇష్టం? బాలకృష్ణ గారు ఇష్టమా, చిరంజీవి గారు ఇష్టమా, ప్రభాస్ ఇష్టమా, అల్లు అర్జున్ ఇష్టమా? ఎవరు ఎలా అంటాడు సినిమాలో? ఇలా అంటాడు కదా. రేపు మీ స్కూల్ కి బాలకృష్ణ గారు వస్తున్నారంట, వెళ్దాం మనం. అంత మంచి క్యారెక్టర్స్ చేసి యాజ్ ఎ విలన్ గా ఒక్కసారిగా డ్రాప్ అయిపోయింది మీ కెరీర్ గ్రాఫ్. అంటే పాలిటిక్స్ జరిగినాయా లేకపోతే తొక్కేశారా? ఏం జరిగింది సార్? 3 కార్లు ఉండేది టీవీఎస్ 50కి వచ్చా. క్యారెక్టర్ చేస్తాను, నేను ఇలాగే చేస్తాను. మనిషి చూడడానికి మామూలుగా ఉంటే చూడు పొగరగా కనబడతాను, అలాగే కనబడతాను, పొగరగానే కనబడతాను. చిన్నప్పుడు స్నానం చేసి బట్టలు వేసి పెంచిన చెల్లి ఒక్కసారిగా సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్టార్ హీరోయిన్ గా చూసినప్పుడు అసలు దానికి మాటలు ఉండవండి. ఏం చేస్తున్నారు? పర్సనల్ లైఫ్ లో తనకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక్కసారిగా డివర్స్ అయ్యి ఆ టైంలో చెల్లిని చూసినప్పుడు ఏమనిపించింది యాజ్ ఎ బ్రదర్ గా? నేను ఎవరిని కూడా అంటే ఎప్పుడు కూడా కలపడానికి చూస్తాను. ఏముంటుంది సార్, దారాన్ని తెంపితే ఒక్క నిమిషం తెంపేయడం చాలా ఈజీ. దాన్ని అతికించాలంటే బ్రహ్మదేవుడు తరంగా. ఏం చేస్తున్నాడు బాబు అల్లుడు? అది పుట్టిన తర్వాత మేనమామ నేనే చేతుల్లో తీసుకొని వాళ్ళ నాన్న చూడలేదు, నేను చూసిన తర్వాత వాళ్ళ నాన్న ఇచ్చాను. ఆయనకు కూడా చాలా ఇష్టం కదా కొడుకండి. మా ఇష్టం, తను చనిపోవడానికి కారణం కూడా అదే. ఇది తప్పు ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రోహిణిది కూడా ఇది ఎలా హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు విలనిజాన్ని తన కళ్ళల్లో తన గొంతుతో సినిమా త్రూఅవుట్ హీరోయిజం బయటపడాలంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ అప్పుడు తప్పనిసరిగా ఉండాలి. అలాంటి నెగిటివ్ క్యారెక్టర్లకి ప్రాణం పోసిన ఒక నటుడు అని చెప్పుకోవచ్చు. హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ బాలాజీ గారు. బాలాజీ గారు నమస్తే. నమస్కారం అండి రోషన్ గారు. ఏంటి మిమ్మల్ని చూడగానే ఫస్ట్ షాక్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 66 ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఇప్పుడున్న యంగ్ హీరో లాగా ఉన్నారు అసలు. మగమగ మహారాజు చిరంజీవి గారు బ్రదర్ గా చేస్తారు. ఇప్పుడు సేమ్ అలానే ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్. సినిమా వచ్చే 40 years అయిపోయిందా? 40 years. 83. ఏంటి అసలు సీక్రెట్ ఏంటి అసలు? ఫస్ట్ హెయిర్ ఒకసారి గట్టిగా లాదండి. విగ్గూడిపోతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్ ఈజ్ వెల్. ఎప్పుడూ మీరు ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఇదే సీక్రెట్ ఆఫ్ ద హెల్త్. ద స్మైల్ ఈజ్ ద ఎనర్జీ టాబ్లెట్. ఇదే మెయిన్ అండి, ఇంకేం కాదు. అంతే. చాలా మంది అసలుకి బాలాజీ గారు ఎలా ఉన్నారు, బాగా ఇప్పుడు ముసలాయన అయిపోయి ఉంటారేమో, ఎవరు చూపించలేదు. రోషన్ గారు మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, ఎందుకు వదిలేశారు అసలు? కంటే నేను కూడా అనుకున్నాను అయిపోయి ఉంటారులే, 65, 67 కదా, కొంచెం ఏజ్ అయిపోయి ఉంటాయి, అన్ని కొంచెం ముడతలు పడి ఉంటాయి. చూడగానే నేనే షాక్ అయ్యాను సార్. సో డైట్ ఎలా మెయింటైన్ చేస్తారు అసలుకి? డైట్ అంటే మార్నింగ్ 4కి 3:30, 4కి లేచిపోతాం. మార్నింగ్ మనం లేకపోయినా కూడా ఆటోమేటిక్గా మన కాన్షియస్ లేపేస్తుంది. లేదంటే ఆ రోజు కొంచెం అనీజీగా ఉంటుంది.
లేచిపోయి రన్నింగ్, జిమ్ము, యోగా, ప్రాణాయామం చేస్తాను. చన్నీళ్ళ స్నానం చేస్తాను. ఇప్పటికే ఇప్పటికే చలికాలంలో కూడా ఎస్, చన్నీళ్ళ స్నానం చేస్తాను. కిందనే పడుకుంటా. ఏదైనా బొంత అంటారు కదా అవును. మనకి పాతకాలంలో, అది పడుకుంటాను ఓకే. అట్లా దాని మీద. అంతే, ఇంకేం పెద్దగా ఏముండదు. ఫుడ్ అనేసరికి మార్నింగ్ లెగిస్తే రాగి సంగటి తింటాను. రాగి సంగటి నాకు ఎట్లాగంటే అలవాటు, నేను నెల్లూరు చదివింది, సర్వోదయ కాలేజ్. సర్వోదయ కాలేజ్ చదివినప్పుడు చిరంజీవి గారు అదే ఊరు, పక్కపక్కనే ఇల్లులు కూడాను. నాగబాబు నేను క్లాస్మేట్స్. ఓకే. చదివేటప్పుడు అక్కడ మా పెదనాన్నగారు ఇంట్లో ఉండేవాడిని. అక్కడ అందరికీ కూడా వాళ్ళ ఇంట్లో చాలామంది, ఒక 15 మంది మొత్తం బ్రదర్స్ అందరూ. కానీ మార్నింగ్ టిఫిన్కి ఏంటంటే రైస్లోను ఈ రాగి పౌడర్ వేసేసి కలిపేసి ఒక సంగటి కింద చేశారు అన్నమాట. అది చేసి అందరికీ 2 ముద్దలు పెట్టి, దానికి అంటే దానికి ఏంటంటే చికెన్ కానీ లేకపోతే ఫిష్ కర్రీ కానీ లేకపోతే ఏదో ఒకటి పెడతా ఉంటారు అన్నమాట. ఓకే. ఇట్లాగా ఆ రాగి సంగటి అలవాటు అయిపోయింది. అలాగా తర్వాత నేను అర్జున్తో సినిమాలు చేసేటప్పుడు అర్జున్ ఎక్కువ రాగి సంగటి మధ్యాహ్నం తింటాడు. రాగి ముద్ద అంటారు, కర్ణాటక ఎక్కువ అదే ఫేమస్. అలాగే రాగి సంగటి అలవాటు అయిపోయి నాకు 84 నుంచే రాగి సంగటి, స్టిల్ ఈరోజు కూడా రాగి సంగటి తింటాను. ఒక ముద్ద తింటారా? అంటే అంబల్లా చేసేసుకొని మార్నింగ్ అదే టిఫిన్, ఇంకేం ఉండదు. ఓకే. ఇంకేం చేయను. మధ్యాహ్నం మధ్యాహ్నం మామూలు అంటే సమయానుకూలం బట్టి తింటానండి. ఇది ఉండాలా, లేకపోతే ఇది కావాలి, లేకపోతే దీన్నే రిస్ట్రిక్షన్స్ అయిపోయాయని మనం పెట్టుకోం. ఓకే. ఎందుకు పెట్టుకోకూడదంటే, ఒకటి అలవాటు చేసేసాం అనుకోండి, దానికే మైండ్ కానీ బాడీ కానీ దానికి స్టిక్ ఆన్ అవుతుంది. మనం వేరియేషన్స్ చూపించాలి. వేరియేషన్ చూపిస్తామంటే ప్రతి దాన్ని కూడా రిసీవ్ చేసుకుంటుంది. బాడీలో ఆర్గన్స్ కూడా ఏంటంటే, ఒకరోజు మనం గట్టిగా ఉండే ఫుడ్ తిన్నాం అనుకోండి, అది తింటే ఒకేసారి చాన్నాళ్ళు మానేసి ఒకేసారి తిన్నాం అనుకోండి, దాన్ని డైజెషన్ చేసుకోలేదు. అరే నాకెందుకురా పెట్టామని చెప్పేసి లోపల అరుస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి, లేకపోతే పక్కకు పోతాయి. నా వల్ల కాదు, నేను దీన్ని అరిగించలేను, నువ్వు చూసుకో అంటే అక్కడే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ లేకుండా ఏంటంటే అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అన్నీ కూడా దేన్నైనా కూడా తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుందంటే మనకి బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ మొత్తం అంతా దాన్ని డైజెషన్ చేసుకుంటూ మొత్తం దాన్ని తీసుకుని ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి రైస్ తింటారు. రైస్ తింటాను, వైట్ రైస్ తింటాను, నైట్ కూడా తింటా. వైట్ రైస్ తింటాను, చపాతీలు తింటాను, రైస్ తింటాను, కర్డ్స్ తింటాను, అన్నీ ఏది నాన్ వెజిటేరియన్ తిన్నాను. ఈ 2 years నుంచి మానేసాను నాన్ వెజిటేరియన్. మేబీ మీరు ఇలా ఉండబట్టే రోహిణి గారిని మీకు అక్కని చేసేసారు. చాలా తక్కువ మంది తెలుసు చెల్లెలని. మన రోహిణి గారు మన అలా మొదలైంది అండ్ బాహుబలిలో ప్రభాస్ గారు మదర్ గా చేశారు. ద లేట్ రఘువరన్ గారు వైఫ్, వాళ్ళ సిస్టర్, ఓన్ సిస్టర్. అసలు అక్క కాదండి, చెల్లెలే. అసలు యాక్చువల్గా ఫ్యామిలీ, మా ఫాదరు ఆయన కూడా హీరో. విఠలాచార్య గారి సినిమాలో కోటలో పాగా అని రామకృష్ణ గారు హీరోగా, ఈయన సెకండ్ హీరో అనమాట. అట్లాగా అంటే ఫాదర్ నుంచి వచ్చింది. ఫాదరు తర్వాత రోహిణి చిన్నప్పుడు యశోద కృష్ణ ఫస్ట్ ఎంట్రీ. అవును, ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్లే కదా. మీరు కూడా జంధ్యాల గారి సినిమాలో చేశాను. అట్లా ఫస్ట్ స్టార్టింగ్. దాని తర్వాత దాసనారాయణరావు గారు ఇంటర్వ్యూలో 100 మెంబర్స్లో 100 దీంట్లోనూ సెలెక్ట్ అయ్యాను అనమాట. ఓ ఆడది ఓ మగాడు ఫస్ట్ పిక్చర్. భానుప్రసాద్ గారు, కొసరాజు భానుప్రసాద్ గారు, కొసరాజు గారు రైటర్ ఉంటారు కదా, వాళ్ళ అబ్బాయి అనమాట. అంటే రామనాయుడు గారికి రిలేటెడే, మేనల్లుడు ఏదో అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి నేను సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యాను అనమాట. అట్లా అక్కడి నుంచి ఎమ్మెల్యే ఏడుకొండలు ఇమీడియట్గా దాసరి గారిది సెకండ్ హీరోగా చేశారు. అందులో సాంగ్ నాగేశ్వరరావు గారికి రికార్డ్ చేసిన సాంగ్, యువరాజ్ సినిమాకి రికార్డ్ చేసిన సాంగ్ అందగాడు సంతకెళ్తే అని ఓ సాంగ్ దీనికి నాకు ఇచ్చారు, అంటే చెయ్యాలని చెప్పేసి చేస్తే నాగేశ్వరరావు పిలిచారు. అసలు ఫస్ట్ అన్నపూర్ణలోనే నేను అంటే ఈ ఇప్పుడంతా కాస్టింగ్ అంటే ఏదంటారండి, అందరినీ పిలిచి ఇంటర్వ్యూస్ లేకపోతే ఆడిషన్స్
అప్పుడు ఆడిషన్స్ ఉన్నాయి కదా, అప్పుడు మాకేంటంటే ఇంటర్వ్యూ లాగా ఉండేది అనమాట. Hmm. ఇంటర్వ్యూలా ఉండి అప్పుడు పిలిచారు. నేను థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ యాక్టింగ్ కోర్సు ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. ఓకే. అక్కడి నుంచి చేసినప్పుడు అక్కడి నుంచి పిలిచారు. పిలిచిన తర్వాత నేను రోహిణి బ్రదర్ అని చెప్పలే, దాసరి గారికి తెలీదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే షూటింగ్ అయిన తర్వాత చెప్పాను, చెప్పకపోతే మళ్ళీ తిడతారేమో అని చెప్పేసి. అది అట్లా స్టార్ట్ అయింది అనమాట నీ కెరియర్. అక్కడి నుంచి అలాగ వెళ్ళింది. అంతకుముందు కూడా ఆల్ ఇండియా లెవెల్లో కాలేజీలో బెస్ట్ యాక్టర్ వచ్చానమాట అండి. కాలేజీలో ఇంటర్ కాలేజెస్ పోటీలు ఉంటే దాని కాంపిటీషన్స్ ఉంటే కాంపిటీషన్స్లో బెస్ట్ యాక్టర్ ఆల్ ఇండియా లెవెల్లో వచ్చాను. అక్కడి నుంచి అందరూ కూడా నువ్వు యాక్టర్ అయితే బాగుంటుంది, నువ్వు యాక్టర్ అయితే బాగుంటుంది అంటే ఉండేది, లోపల ఉండేది. చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి ఈ వినాయక చవితి ఫంక్షన్స్కి డ్యాన్స్ వేయడం, లేకపోతే స్ట్రీట్ ప్లేస్ వేస్తూ ఉంటే స్ట్రీట్ ప్లేస్లో నేను వెళ్ళి దూరిపోవడం. దూరిపోతే ఫాదర్ వాళ్ళు వచ్చి పిలిచి, మా చిన్నాన్నగారు వాళ్ళందరూ పిలిచి కొట్టడం, ఇవన్నీ మామూలుగా జరుగుతుంది. అలా అలా కొంచెం వెళ్ళింది అనమాట. తర్వాత ఫాదర్ ఎంకరేజ్ చేశారు. ఫాదర్ ఎంకరేజ్ చేసి తర్వాత తీసుకు. కళ్ళు పెద్ద ఎసెట్ కదా మీకు ఆ టైంలో? కళ్ళు ఎసెట్ ఎవరికి లేవు అసలు? ఎవరికి లేవు. అవి పులి కళ్ళా లేకపోతే? అది కొంచెం ఇది హనీ హైస్ అంటారు. హనీ హైస్. ఓకే. అట్లా కొంచెం 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 బ్రైట్ చేయండి. ఓకే. సో ఈ కళతో ఒక 30 years కుమ్మేశారు అట్లా. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మోర్ దెన్ 300 pictures. 300 pictures చేశాను. బట్ దాసరి గారు ఫస్ట్ సినిమా చేసిన తర్వాత నీకు మంచి ఫీచర్ ఉంది, పెద్ద హీరో అవుతావు, మంచి యాక్టర్ అవుతావు అని బ్లెస్ చేసిన తర్వాత ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. ఒక విలన్ గాను, సైడ్ క్యారెక్టర్ గాను, ఒక తమ్ముడు గాను హీరోకి ఇలా రావాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ మీ మైండ్లో ఏమనిపించింది సార్? దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద లైఫ్ అని అనిపించింది. మన ఫేట్ని ఎవరు మార్చలేము. కాకపోతే ఏంటంటే మనలో ఉండే ఒక స్వయంకృతాపరాధం అంటారు, కొంచెం చిన్నది ఉంటుంది ఎక్కడో దగ్గర. దాని అంటే వెళ్ళే దారి మనం నడవకపోవడమా, లేకపోతే నడిచి వెనక్కి వెళ్ళడమా, లేకపోతే దాన్ని బ్యాక్ స్టెప్స్ వేయడమా, లేకపోతే స్లో అవ్వడమా అనేది మనకు తెలియదు. ఓకే. కానీ అది లాగుతూ ఉంటుంది. దట్ అనదర్ ఏంటంటే సరౌండింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ పిల్లర్స్ కూడా కావాలి. ఓకే. సరౌండింగ్ మనకు కూడా అన్నీ బౌండరీ అనేది ఒకటి కావాలి. ఆ బౌండరీ లేకపోయి ఒక్కడే వెళ్ళాలనుకుంటే కొంచెం ద విండ్ ఈజ్ ద హెవీగా ఉంటుంది. ఆ విండ్లో ఎటేపు వెళ్తాం మనకే తెలియదు. ఓకే. అది అట్లా ఉంటుంది. అట్లా రెస్పెక్ట్ మారిందా ఒక హీరో నుంచి ఒక విలన్ గా వచ్చినప్పుడు? డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఆ చూసే విధానం, ఎందుకంటే అలాగే మీకోసం డైరెక్టర్లు అంటే మీ అపీరెన్స్, మీ కళ్ళు అలా ఉండబట్టో అన్ని సినిమాలలో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు డిజైన్ చేశారు. ఎలా అంటే హీరో చెల్లెల్ని ఈవిటీజింగ్ చేయడం, హీరో చెల్లెల్ని రేప్ చేయటం, హీరో చెల్లెలు బాత్రూమ్ లో బట్టలు మార్చుకుంటే చూడటం, హీరోతో తన్నించుకోవటం, అంటే ఇలాంటి క్యారెక్టర్స్ రాశారు మీకు. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అలాంటి క్యారెక్టర్స్ పడ్డాయి కదా. ఆ టైంలో ఎలా ఉండేది అసలు? అంటే డిస్కషన్ ఎలా ఉండేది ఇండస్ట్రీలో కానీ, మీతో వచ్చి మాట్లాడే వాళ్ళు కానీ? నాతోని జనరల్ గా సినిమా ఫీల్డ్ లో వాళ్ళు మాట్లాడేవారు ఎక్కువ. ద రేపుల్ బాలాజీ అనేవారు ఫస్ట్. ఓకే. ఇది చాలా కాంట్రవర్సీ అనేవారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆడియన్స్ నుంచి మనల్ని చూస్తే దూరంగా ఉండేవారు. హీరో అనేసరికి అందరూ వెళ్ళి ఆటోగ్రాఫ్లు అనో లేకపోతే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఓకే. మన దగ్గరికి వచ్చేసరికి విలన్ బాబోయ్ అని చెప్పేసి ఇలా అంటారు, వదిలే. ఇది ఎట్లాగంటే ఒక ఎగ్జాంపుల్, నేను ట్రైన్లో వెళ్తూ ఉంటాను. ట్రైన్లో ఒక్కొక్కసారి నేను ఏంటంటే స్లీపర్లో వెళ్ళిపోతాను. అంటే జనాలకి దగ్గరలో ఉండాలని చెప్పేసి చూస్తాను అంటే ఎప్పుడు. ఓకే. ఇష్టం అది ట్రావెలింగ్ అనేది 10 మంది మధ్యలో ఉండాలి, లేదంటే 10 మంది మధ్యలో ఎక్కువ నడవాలి, 10 మంది కూడా వాళ్ళ మధ్యలో ఉండాలి, వాళ్ళతో కలిసి మాట్లాడాలి, లేకపోతే ఇట్లాగా అంటే కామన్ మ్యాన్ గా ఉండాలని చెప్పి. స్టార్ అనేది ఎప్పుడు ఎప్పుడు మనకి లేదండి ఇప్పటి వరకు కూడా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది. అయితే వెళ్తే ట్రైన్లోను ఒక మేడము కలిసి వచ్చి పలకరించారు. పలకరించిన తర్వాత మీరు బాలాజీ గారు కదంటే అవునమ్మా అంటే సరే నేను ఇంతప్పుడు మిమ్మల్ని చూశానండి, ఆవిడ చేతుల పిల్ల ఉంది, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, కానీ పలకరించాలనిపించింది, పలకరించానండి. కానీ అప్పుడు చూస్తే భయం వేసింది, మాట్లాడదాం అనుకున్నా కూడా మాట్లాడలేకపోయాం నెల్లూరులోనూ.
నెల్లూరు నుంచి చెన్నై వెళ్తూ ఉంటే ఆ టైంలో వాళ్ళు ఎక్కి ఇదే మాట్లాడుతూ ఉంటే ఎందుకన్నారు, విలన్స్ అంటే భయం అండి, ఆ సినిమాలో వాళ్ళ తాలూకా క్రూరత్వం లేకపోతే చూపు కానీ ఆ మాట కానీ వాళ్ళు చేసే శాస్త్రలు కానీ డ్రింక్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదండి. కరెక్ట్. అప్పుడు చెప్పాను, జీవితంలో కూడా ప్రతిదీ కూడా ఇలా ఉంటుందని చెప్పడానికి ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి. నన్ను ఎలా అవాయిడ్ చేశారో లైఫ్లో కూడా అలాంటి అవాయిడ్ చేస్తారు. ఓకే, చేయాలి. అవును, అది మీ మానవ నైజం. అది అప్పుడే నేను పరిపక్వత చెందినట్టు నాకు అనిపించింది. అంటే నేను చేసిన క్యారెక్టర్స్ కానీ నా తాలూకా ఎఫిషియన్స్ కానీ ఓకే కరెక్ట్, నేను బాగానే చేశాను, నేను అందరిలోకి జనాల్లో ఒక ఐడెంటిటీ లేకపోతే బ్రాండ్ పడ్డది అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, ఏదైనా ఒకటి. ఎట్స్ ద సేమ్ టైం ఏంటంటే దిస్ ఈజ్ ద అంటే ఒక మన వర్క్, అది అంటే మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్. నేను బతకడానికి, నా ఫ్యామిలీ బతికించడానికి నాకు దేవుడు ఇచ్చింది యాక్టింగ్ అనేది ఒకటి ప్రొఫెషన్ అనమాట అండి. ఓకే, ఆ ప్రొఫెషన్ లాగా తీసుకుంటాను. దాని నుంచి మేకప్ తీసి బయటకు వచ్చానంటే ఐఎమ్ నథింగ్. నన్ను ఎవరు చూసి బాలాజీ అని పిలవాలని చెప్పేసి ఎప్పుడు ఏ రోజు కూడా అనుకోలేదండి. ఎంత పిలవకుండా ఉంటే అంత బాగుంటుంది అనుకుంటాను. అలాగే వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటాను. కలిసిన మీరు బాలాజీ గారు, అవునండి, ఏంటి సార్ ఇంత కామన్గా ఉన్నారు, ఇంత క్యాజువల్గా ఉన్నారంటే ఏముంది మామూలు, ఏముంది, నథింగ్. ఈరోజు నా ప్రొఫెషన్ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఉన్నదని 10 మంది వచ్చిన తర్వాత లేనప్పుడు ఆ 10 మంది కనబడలేదు అనుకోండి, నేను సెల్ఫ్గా చాలా డిఫెన్స్లో పడిపోతాను. ఆ డిఫెన్స్లో పడిపోయినప్పుడు ఏంటంటే నాకు లేనివన్నీ తెచ్చుకొని కోపం వస్తుంది, మన మీద మనకి ఆత్రం పెరుగుతుంది. దట్ ద సైడ్ ఎఫెక్ట్స్. అంటే దేనికైనా వ్యసనాలకు అలవాటు పడతాం. ఇవన్నీ మనిషిని ఒక దిగజార్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కాదు, మనకు అక్కర్లేదు అని దాని మీద అలా ఉన్నాం. అలా ఉండడం నుంచి కూడా లావియష్గా లగ్జరీగా లైఫ్ ఎప్పుడు లీడ్ చేయలేదు. పీక్ లో ఉన్నప్పుడు కూడా అలాంటి కార్లని ఇలాంటి ఇల్లులని అలానే ఉండేది కదా. ఇండిపెండెంట్ హౌస్ ఉంటే వాడు హీరో. అప్పుడు భానుమతి గారి ఇంటి పక్కన నా ఇల్లు అండి. అప్పుడు పెద్ద ఇల్లు, కృష్ణ గారి ఇల్లు, టీ నగర్, చిరంజీవి గారి ఇల్లు అక్కడ ఉండేది. అక్కడ మన ఏది టీ నగర్ ఇది సోమసుందరంగా ఉండేది. మేము ఇక్కడ ఉండేవాళ్ళం. శివాజీ గణేషన్ హౌస్, సౌత్ భోగి రోడ్డు, నార్త్ భోగి రోడ్డు అట్లా ఉండేవాడు. సత్యబాబు గారు, సూర్య గారు, వీళ్ళందరూ, కేఆర్ విజయ్ గారు, భానుచంద్రు, మేమందరం అక్కడ ఉండేవాళ్ళం అన్నమాట. అక్కడి నుంచి తర్వాత నేను మళ్ళీ తిలక్ స్ట్రీట్కి వచ్చాను. అంటే జయమాలిని గారు, అరవింద్ గారు ఆఫీస్ అక్కడ ఉండేది, అటువైపు అది మోహన్ బాబు గారి ఇల్లు, ఇటువైపు అక్కడ అనమాట. అలాగే అక్కడే ఉండేవాళ్ళం. అప్పుడే 83లోనే ఐ హ్యావ్ 3 కార్స్, 3 కార్లు అసలు వెళ్ళి అలా ఉండేవాళ్ళం. అందరికీ బాగా ఉండేది. అండ్ జాబ్ అలా వచ్చింది. దాన్ని ఎక్కడ కూడా మిస్ఫైర్ అనేది ఎక్కడో దగ్గర అవుతూ ఉంటుంది. మిస్ఫైర్ అనేది మనం వేరే రకంగా ఎక్కడ చేయలేం. ఓ సినిమా తీసి ప్రొడ్యూసర్గా మిస్ఫైర్ అయ్యాను. 3 సినిమాలు ప్రొడ్యూస్ చేసి మిస్ఫైర్ అయ్యాను. ఫైనాన్షియల్ బాగాను అసలు లో లెవెల్కి వచ్చేస్తున్నాను. అన్ని ఆర్థికంగా అన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందా? అమ్ముకోలేదు. స్థిరాస్తులు ఏవి అంటే తాతగా, అంటే నేను పుట్టడం ఏమి అంటే మామూలుగా కష్టపడి పుట్టాను, లేకపోతే మా నాన్న అలాగా మా తాత ఇలాగా అని చెప్పేసి లేదండి. మా తాత వాళ్ళు కష్టపడ్డారు, కానీ నేను పుట్టిన తర్వాత నన్ను ఎత్తుకోవడానికి ఒక 10 మంది ఉండేవారు. అంటే మా చందనా బ్రదర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళలాగే మా తాతగారిది అంత బిజినెస్ అనమాట అండి, బట్టల బిజినెస్. తాపేశ్వరంలోను మా తాతయ్య దగ్గరే అప్పుడు 40 మంది పనిచేసేవారు. మూటలు వేసుకొని వెళ్ళేవాళ్ళు. మరి నన్ను ఎక్కడ కాలు కింద కూడా పెట్టి చేసేవారు కదా. అంతలా పుట్టి తిరిగాం, పెద్దయ్యాం, పెరిగాం, అన్ని చేస్తే మనకేం తెలియదు అసలు. మనకి వీళ్ళందరూ ఉన్నారు చేస్తామని వెళ్ళి. కానీ ఇవన్నీ లైఫ్ లో ఇలానే ఉండాలి అంటే మా మదర్ ఉంటుంది పోతుంది కాదు. మా మదర్ 8th క్లాస్లో చనిపోయింది. నేను 8th క్లాస్లో ఉంటాను. మా మదర్ చనిపోవడంతో అక్కడి నుంచి లైఫ్ స్టైల్ కొంచెం అంటే ఆలోచింపచేసే విధంగా తీసుకెళ్ళింది అనమాట. ఓకే, మనిషిని ఆలోచింపచేసే విధంగా
అది తీసుకెళ్ళడం వలన వాట్ ఈజ్ ద లైఫ్, హూ యామ్ ఐ, వై యామ్ ఐ, నేనెందుకు, నేనెవరిని అనేది అక్కడి నుంచి కొంచెం కొంచెం వచ్చింది. కొంచెం కొంచెం వచ్చిన తర్వాత కానీ మనకంటూ ఒకటి ఏదో స్పెషల్ ఉండాలి, స్పెషాలిటీగానే ఉండాలి. మనం ఏదైనా ఎక్కడైనా 10 మంది మధ్యలో మనం కనబడాలి, లేకపోతే 10 మందికి ఏదో రకంగా మనం ఒక నెంబర్ 1 అని నేను అన్నాను. ఒక గుర్తింపు అలా ఉండాలని చెప్పేసి ప్రతిదీ కూడా అట్లా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ మనం చేసే క్యారెక్టర్ అట్లాగే దాన్ని అలా తీసుకుంటూ వెళ్ళా ఉన్నాడు. కానీ ఇప్పుడు అమ్మ చిన్న ఏజ్లోనే చనిపోయింది కాబట్టి ఫస్ట్ అబ్బాయి పుడితే చెల్లెల్ని ఎలా చూసుకోవాలి, ఏదైనా ఇబ్బంది ఉంటే ఎలా మనం దాన్ని షార్ట్అవుట్ చేసి బయటికి తీసుకురావచ్చు, ఇవన్నీ ఆలోచిస్తాడు అన్న. అదే అక్క ఫస్ట్ పుట్టి తమ్ముడు తర్వాత పుడితే తమ్ముడు తెలియదు అంటుంటారు. తెలీదు. అది అమ్మ చనిపోయారు కాబట్టి రోహిణి గారు చాలా చిన్న అమ్మాయి. అప్పుడు నేనే స్నానం అది చేయించాను ఎక్కువ. అవునా? చాలా ఇంత ఉండేది. తనకే అప్పుడు చేసి అట్లా చేసిన తర్వాత మా ఫాదర్కి ఇంట్రెస్ట్. మీరే కేర్ టేకర్ అయిపోయారు ఇంకా? అంటే ఓకే, మా ఫాదర్ కేర్ టేకర్ మెయిన్. అక్కడ ఉండేంత వరకు ఎలమంచిలో ఉండేవాడిని, అప్పుడే మా మదర్ చనిపోవడం. దాని తర్వాత మా చెల్లికి నేనే దగ్గరుండి అన్ని చూడడం, స్నానం చేయించడం కానీ, బట్ట వేయడం కానీ, తినిపించడం కానీ, అలాగే ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ, అలాగ ఏంటంటే వన్ ఫైన్ డే మా ఫాదరు నేను బయటికి వెళ్తాను అని చెప్పేసి అంటే మా తాతయ్య గారు కుదరదు, ఆ పిల్లలందరినీ అంటే నా తర్వాత ఇంకా 2 మగపిల్లలు ఉన్నారండి, మొత్తం 4 members, 5 members. రోహిణి తర్వాత కాదు, నా తర్వాత. ఐఎమ్ ద ఎల్డర్. ఓకే. నా తర్వాత ఇంకిద్దరు ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఒక అతను ఉంటున్నాడు, వైజాగ్లో ఒక అతను ఉంటున్నాడు, వైజాగ్లో 2 ఉంటున్నారండి. రోహిణి గారు లాస్ట్. రోహిణి. ఓకే. అయితే లాస్ట్ తన తర్వాత ఇంకొక అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి. వాడిని అడాప్షన్ ఇచ్చేసాం తర్వాత. ఓకే. మా మదర్ చనిపోగానే అడాప్షన్ తీసుకెళ్ళిపోయారు. ఓకే. తను ఏంటంటే ఇంకా ఈ చిన్నపిల్లని మా తాతయ్య ఏంటంటే మేము వీళ్ళందరినీ చూడలేమంటే పాపను తీసుకుని వెళ్ళిపోయారు అన్నాడు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. తర్వాత వన్ ఫైన్ డే ఏంటంటే లెటర్ వచ్చింది, ఇలాగా విజయ్ అని పిలుస్తాం మేము, విజయ్ పలానా సినిమాలో ఉంది చూడండి అని చెప్తే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళి యశోకృష్ణ సినిమా చూసాం అనమాట. అలా వెళ్ళి తర్వాత కొన్నాళ్ళకి నేను చెన్నై వచ్చాను. చెన్నై వచ్చిన తర్వాత చెన్నై తీసుకెళ్ళారు మమ్మల్ని. చెన్నై తీసుకెళ్ళి మమ్మల్ని నెల్లూరులో జాయిన్ చేసి మా పెదనాన్నగారి దగ్గర నుంచి, అంటే దగ్గరగా ఉంటామని, ఎక్కడ బౌండింగ్ ఎక్కడ వదలలేదండి. మా ఫాదర్ కూడా పిల్లల్లో ఎక్కడ ఎవరిని వదలలేదు, తనకంటూ ఒక సెపరేట్గా పెట్టుకున్నారు. తన హీరో అది తనకి అంటే తన ప్రొఫెషన్లో ఇందులో ఉందాం అనుకున్నారు. కాకపోతే రోహిణికి ఎక్కువ ఛాన్సెస్ రావడం వలన సాక్రిఫైస్ లైఫ్ అనమాట. మా ఫాదర్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఓకే నా కూతురు అంటే ఎవరైనా కూడా ఇప్పుడు నేనైనా కూడా నాకు లేకపోయినా కూడా నా కొడుకు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం, నా మనవడు ఉన్న స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం. మనం తగ్గినా పర్వాలేదు, మనం ఒక మెట్టు కిందన ఉన్నా పర్వాలేదు, మెట్టు కిందకి వెళ్ళినా పర్వాలేదు, దానికోసం ఏమీ స్ట్రగుల్స్ పడినా పర్వాలేదు, కానీ వాళ్ళు వెళ్ళాలని చెప్పారు. దట్ ఈస్ ద బ్లడ్ రిలేషన్, ద బ్లడ్ ఎమోషన్స్. సో కేవలం పిల్లల కోసం ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసుకున్నారు. అలా చేసిన తర్వాత తను బాగా ఫెరిష్ అయ్యారు, చాలా కష్టపడ్డారు, చేశారు. అలాగే నాకు నేను వెళ్ళినప్పుడు నేనేమి ఆయన నాకేమి, కాకపోతే స్టార్టింగ్లో కొంచెం అందరినీ పరిచయం చేశారు. తర్వాత అది చేస్తాను, అక్కడి నుంచి నేను ఇంకా జర్నీ చేయడం మొదలు. నాన్నగారు ఇప్పుడు లేరండి, కాలం చేశారు. ఓకే. సెకండ్ ఇయర్. ఇప్పుడు చెల్లెలైనప్పుడు కూడా మీకన్నా స్టార్ట్ ఫస్ట్ వచ్చింది రోహిణి గారు. తనకే స్టార్ట్. ఓకే. తను స్టార్ట్ చూసినప్పుడు చిన్నప్పుడు స్నానం చేసి బట్టలు వేసి పెంచిన చెల్లి ఒక్కసారిగా సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్టార్ హీరోయిన్ గా చూసినప్పుడు సో అసలు దానికి మాటలు ఉండవండి, మాటలు ఉండవు, ఏ మాటలు లేవంటాం చూడండి, అలా ఉంటుంది. ఎస్, ఎవరికైనా కూడా అది చేస్తున్నారు. అంత ఇష్టం రోహిణి గారు అంటే. ఇష్టం, బాగా ఇష్టం. ఆడపిల్ల అంటే ఇష్టం బాగా. నా కూతురు లేరు, కొడుకే. అలా ఆడపిల్ల అంటే కొంచెం బాగా చూసుకుంటా. ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో రోహిణి గారికి ఇంత చిన్న రిమార్క్ కూడా లేదండి చూపించడానికి. అన్ని రకాల వేరియేషన్స్, క్యారెక్టర్స్, అది ఇది అన్ని చూపించేశారు ఆడియన్స్కి. అమ్మగా, చెల్లిగా, అక్కగా, హీరోయిన్గా, ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయారు ఇంకా అసలు, నో డౌట్. దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు అందరూ రిలేటివ్స్, మీరు కానీ. బట్ పర్సనల్ లైఫ్లో
తనకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక్కసారిగా డివర్స్ అయ్యి చిన్న ఏజ్లోనే బయటకు వచ్చేసి ఒక చిన్న బాబుని పెట్టుకొని కష్టపడినప్పుడు ఎంత స్టార్లు అయినా కానీ మనం కూడా మనుషులమే, మనకి కూడా ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి, ఎమోషన్స్ తట్టుకోలేము, మోరల్స్ ఎథిక్స్ బయట ఏమనుకుంటారు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ టైంలో చెల్లిని చూసినప్పుడు ఏమనిపించింది యాజ్ ఎ బ్రదర్గా? షీ ఈజ్ అ స్ట్రాంగ్ పర్సన్. మొండి, ఆ మొండితనంతో తను ఏమైనా అంటే సాధించగలదు, చేయగలదు, మనం చెప్పక్కర్లేదు. ఒక్కొక్కసారి నేను చాలా గట్టిగా చెప్తానండి, మనం చెప్పే మాట కొంచెం అంటే ఏమంటారంటే మనిషిని విరిచినట్టు ఉంటుంది, మనిషిని హర్ట్ చేసినట్టు ఉంటుంది. కానీ వాస్తవం చెప్తాను, ఈ వాస్తవంలో ఇలా ఉంటుంది లైఫ్, ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి చెప్తాం. దాన్ని ఒక్కొక్కసారి తీసుకోరు, దాన్ని ఏ మనిషి తీసుకోరండి, ఎవ్వరు కూడా. అది తీసుకోగలిగే కెపాసిటీ ఉంటే ఈజ్ ద లెజెండ్, అది తీసుకోవాలి. అది అట్లాగా తను కూడా ఏంటంటే తన తాలూకా మోటివేషన్ కానీ తన తాలూకా ఇది కానీ తన ఓన్ సింగిల్గానే వెళ్ళింది, సింగిల్గానే చేసింది. అలాగే నేను కూడా సింగిలే. తనేమి వెళ్ళిపోతా అన్నప్పుడు యాజ్ ఎ బ్రదర్గా ఏం సజెషన్ ఇవ్వలేదా? కామన్గా ఉంటాయి ఇవన్నీ అందరి లైఫ్లలో, డిసిషన్ తీసుకోకు, కేవలం ఇద్దరు విడిపోవడానికి ఆయన ఓన్లీ డ్రగ్ అడిక్షన్ అవ్వటం వల్లే అనేది రీజనా, లేకపోతే వేరే? ఒకసారి ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు అడగండి తను, అంటే ఆఫ్ ద కెమెరా అడగండి, ఆన్ కెమెరా కాదు. నేను ఎవరిని కూడా అంటే ఎప్పుడు కూడా కలపడానికి చూస్తాను సార్, ఓకే, కలిసి ఉండాలని చూస్తాను. ఏముంటుంది సార్, దారాన్ని తెంపితే ఒక్క నిమిషం తెంపేయడం చాలా ఈజీ. అవును, దాన్ని అతికించాలంటే బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు, తరం కాదు. తెగే వరకు ఎందుకు తెచ్చుకోవాలి? తెగుతుంది అనుకున్నప్పుడు దాన్ని మనం సామరస్యంగా జాగ్రత్త చేసుకోవాలి. అందుకే ఆడదానికుండా బాధ్యత కానీ, బలం కానీ, ఆవిడ మీద ఉండే గౌరవం కానీ, ఆప్యాయత కానీ, పరితాపం కానీ ఆడవాళ్ళకే ఉంది. వాళ్ళే ఆలోచించాలి. వాళ్ళే ఆలోచించి ఎవరైతే ఇది కాదు, దీన్ని కరెక్ట్ చేసుకోగలం, నేను దేనికైనా సిద్ధపడతాను, మనది అనుకొని మనం జాగ్రత్తగా దీన్ని కూపప్ చేసుకొని అలా నిలబెట్టుకోవాలి అని అనుకుంటే హ్యాపీ. సార్ ఈరోజు డబ్బులు వస్తాయి, డబ్బులు పోతాయి, ఉంటాయి, అది వేరే సంగతి. కానీ ఒక మనిషిని నిలబెట్టడం, మనిషితో నడవడం, అవును, ఆ మనిషి తాలూకా బిహేవియర్ అటు ఇటు ఉన్న బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది స్త్రీ దీంట్లోనే ఉంటుందండి. కానీ ఉన్నారు, చాలామంది ఉన్నారు, 90% చాలామంది, నేను పబ్లిక్లో చాలామందిని చూస్తాను. చాలామందిని చూస్తే నా పిల్లల్ని నేనే చూసుకుంటున్నానండి, నా పిల్లల్ని నేనే చేస్తున్నానండి, సింగిల్ ఇది తల్లులు కానీ, తల్లులే ఎక్కువ. అవును, తల్లులు ఎక్కువ నేను చూస్తున్నాండి. ఎందుకని అడగను, ఎప్పుడైనా చెప్తే ఎందుకు దేనికైందని అడగనండి. అది యువతల వాళ్ళ తాలూకా ఇది ఉండొచ్చు, అవతల వాళ్ళ తాలూకా ఉండొచ్చు, అంతేకాని వాళ్ళదే తప్పు అని మనం అన్నా కూడా తప్పే, వీళ్ళదే తప్పు ఉండొచ్చు. అలాగా అట్లాంటి చాలా డిస్కషన్స్ అని వన్స్ ఒకసారి మళ్ళీ నేను కలిపిన రోజులు ఉన్నాయి. ఓకే, కలిపి వీళ్ళిద్దరూ తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్న రోజులు ఉన్నాయి. ఇంకా నుంచి హ్యాపీగా ఉంటాం అన్న. ఆల్ ఆఫ్ సడన్ అది మన చేతిలో లేదు. ఎన్ని రోజులైంది మీరు బయటపడటానికి? ఎవరు అది ఏం లేదు, ఆయన బయటపడ్డం అంటే కొంచెం చాలా బాధపడి కాదు ఇది అని చెప్పాము. కానీ ఓకే, కానీ బాధపడితే వచ్చేది కాదు కదా, అది అట్లాగా. ఓకే, వెళ్ళింది. స్ట్రాంగ్ అండ్ బోల్డ్. సో తన క్యారెక్టర్ సినిమాలలో ఉన్నట్టు ఉండరు, రియల్ లైఫ్లో వేరేలాగా ఉంటారు. అంటే స్ట్రాంగ్, తన మోటివేషన్, అది ఏదొచ్చినా తట్టుకోగలదు, దేనైనా కూడా చాలా రిసీవ్ చేసుకుంటుంది. సో యాజ్ ఎ పర్సన్ నాకు చాలా రెస్పెక్ట్ అని బయట చూశాను కాబట్టి. లేదు అంటే మాకు మా ఫాదర్ దగ్గర నుంచి చాలా నేర్పించినాయండి. అంటే ఎక్కడ కూడా నేను కానీ తను కానీ ఎక్కడ కూడా మాకేమీ లేవు. లేకపోవడానికి ఏంటంటే కాండక్ట్ అనేది సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది సార్, స్కూల్లో చదివేటప్పుడు కాండక్ట్ సర్టిఫికెట్ లాగా మన బిహేవియర్. నేనున్నాను అనుకుంటే, నేనేమన్నా రాంగ్గా వెళ్ళాను అనుకోండి,
మీ చెల్లెలు కూడా ఇండస్ట్రీలో ఉంది కదా అంటారు. అట్లాగే ఏంటంటే మనంగా మనం ఏం చేయాలి, ఎలా ఉండాలని చెప్పేసి మనకేమి ఒకటి ఏదైనా రాయి పడ్డాదనుకోండి, రాయి తీసేదానికి ఎవరు రారు. ఆ రాయిని మనమే తీసుకోవాలి. మనం తీసుకోవాలంటే బలం ఉండాలి. ఆ బలం లేనప్పుడు రాయి వేయించుకోకుండా మనం ఉండాలి. అది అని అలాగా వెళ్తూ ఉంటుంది అనమాట అండి. అది గ్రేట్. అసలు రియల్ లైఫ్ లో ఇంత బాగా లీడ్ చేస్తున్నారంటే ఒక సంబంధం పెట్టుకొని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు అల్లుడు? అల్లుడా ఇది మెడిసిన్ చేస్తున్నాడు. మెడిసిన్ చేస్తున్నాడు. మెడిసిన్ యుఎస్లో ఉన్నాడు. యుఎస్లో సేమ్ రఘువరన్ గారు లాగే ఉంటాడు కదా, సేమ్ అలాగే ఉంటాడు. హైట్ కానీ హైట్ అంతా అలాగే ఉంటాడు. వాడు పుట్టిన తర్వాత మేనమామ నేనే చేతుల్లో తీసుకొని వాళ్ళ నాన్నకు చూడలేదు. నేను చూసిన తర్వాత వాళ్ళ నాన్నకి ఇచ్చాను. ఓకే. అంత ఇష్టం. ఆయనకు కూడా చాలా ఇష్టం కదా కొడుకు అంటే? మహా ఇష్టం, చాలా ఇష్టం. తను చనిపోవడానికి కారణం కూడా అదే. అవునా? ఎవరైనా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సార్ నా బ్లడ్ నా దగ్గర లేనప్పుడు నేనెందుకు ఉండాలి? నేను పంచిన ఒక బ్లడ్ రిలేషను నా దగ్గర లేదు అని అనుకున్నప్పుడు నేనెందుకు నా కొడుకు నా దగ్గర లేడు అనుకోండి, ఐఎమ్ నథింగ్. నాకు అవసరం లేదు. కృష్ణకి ఎక్కువ వెళ్ళిపోయారు ఆయన, కొడుకు దూరం అయిపోయాడు అంతే. ఓకే, అర్థమైంది. బట్ మీరు ఆ మాట చెప్పారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సో పర్సనల్ లైఫ్లో రఘువరన్ గారిని యాజ్ ఏ బావగా మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఆయనలో అంటే ఏమని చెప్తారు? ప్రొఫెషనల్గా ద గ్రేట్ యాక్టర్ రఘువరన్ గారు అంటే ఏం చెప్తారు? అతని గురించి చెప్పడానికి ఏంటంటే ఈజ్ గుడ్ పర్సన్ అంటాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే అతనిలో ఉండే క్వాలిటీస్, ఎదుటివాడిని అమితంగా ప్రేమిస్తాడు. ఓకే. తనకున్న దాంట్లో ఏది పట్టించుకోడు. అది అట్లాంటి క్యారెక్టరు. సరే పరిస్థితులు బట్టి కొన్ని వెళ్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు దాన్ని అతనికి చెప్పాను. అతనికి ఒకసారి హాస్పిటల్లో ఉంటే వెళ్తే అడిగితే, నువ్వేనా రజనీకాంత్ అని? ఆయన నువ్వేనా రజనీకాంత్ అని? నేను రజనీకాంత్ కాదు, నీ బావమరిదిని అన్నాను. ఏంటి అని తిరుగుతున్నాను. నా భావాన్ని నేను బాగు చేసుకోవడం నా బాధ్యత అన్నాను. నేను చూసుకోవాలి కదా. అట్లా ఆ తర్వాత నాకే ఎక్కువ ఫోన్ చేసేవాడు. ఓకే. ఫోన్ చేసి ఎలా ఉన్నావు బాలాజీ అనేవాడు. ఇట్లా అంటే చేసాం అవన్నీ అనుకోండి, అవన్నీ మామూలే, అదంతా ఇదేం కాదు. ఆయన చనిపోయే వరకు మీ ఇద్దరు బాండింగ్ బాగుంది. టర్మ్స్ అంతా కూడా బాగుండడం అంటే సార్, మాట్లాడుకునే వాళ్ళని చేసేవాడిని, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, వాళ్ళ మదర్తో మాట్లాడేవాడిని, అందరితో మాట్లాడేవాడిని, రోహిణితో మాట్లాడేవాడిని, అందరితోనూ ఉండేది. ఓకే. ఏదైనా కూడా ఇంకా వన్స్ ఒకసారి అంటే 4 గోళ్ల మధ్యన ఏం జరుగుతుందో మనకు తెలియదు సార్. మనం బయట నుంచి ఎన్నైనా చెప్తాం, బయట నుంచి చెప్పేది వేరు, అక్కడ జరిగేది వేరు. జరిగిన దానికి ఎంతవరకు చేస్తాం? మనం ఎప్పుడో చేతులు గట్టిగా బిగించుకొని ఉండాలంటాం. లాక్కొని పోతా ఉంటే మధ్యలో వేవ్ అనే దాన్ని మనం మార్చలేం కదండి, మైండ్ సెట్ మార్చలేం కదా. అట్లాగా అయింది, తప్పు ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రోహిణిది కూడా కొంచెం అంటే ఇంత స్ట్రాంగ్ పర్సన్గా తను కూడా ఆ ఒక్క విషయంలో కొంచెం ఆలోచించుంటే స్టిల్ ఈజ్ అలైవ్. ఓకే. ఆయన కూడా బతికుండేవాడు ఇప్పటికి. షూర్. ఓకే. ఫుల్ డ్రగ్ అడిక్షన్ సార్ ఆయన? నాకు సరిగ్గా తెలియదు. వన్ ఆఫ్ ద రీజన్ ఓవర్ డ్రగ్స్ తీసుకోవటం, రైట్? అంటే నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ అందరూ చెప్పేవారు, అందరూ చేశారు, కానీ నేను ప్రత్యక్షంగా చూడలేదు. నేను ఒకసారి అంటే మామూలుగా కలిసాం, చేశాను అంతే. జాలీగా ఉంటారా? జాలీగా ఉంటాడు. అందరికి హెల్పింగ్ నేచరు, మంచి, ఎవరికైనా డబ్బులు కావాలని ఇచ్చేవాడు, అన్ని చేస్తాడు. చనిపోయే టైంకి ఫైనాన్షియల్ గా హీస్ ఓకే? నాట్ ఓకే, అంత కాదు. తన్ని అదంతా కరెక్ట్ చేసుకుంది రోహిణి. అది ఆ టైంలో తనే నిలబడి మొత్తం అంతా చేసింది. మొత్తం అంటే కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, కొంచెం అటు ఇటు ఉండేది. కాకపోతే ఏంటంటే ఇది జరిగిన తర్వాత లాస్ట్లో అవతల వాళ్ళకి మళ్ళీ తినే మొత్తం అంతా ఇచ్చేసి, తినే మళ్ళీ బ్యాక్లాగ్లో వెళ్ళిపోయి
తిని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంది. Hmm. కష్టపడ్డది, బాగా కష్టపడ్డది. వదలలేదు చనిపోయే వరకు అతను. లేదులేండి, అంటే ఎంతైనా ఉంటుంది కదా. ఒక బాబు దూరం అయ్యాడని ఒకటి ఆయనకి. అంతే. తప్పేముంది, ఆమె కూడా బాబు చెడిపోతాడే ఉన్న ఒక ఆలోచన ఉండొచ్చు యాజ్ ఎ మదర్ గా ఆ టైంలో. అది మనకి అంటే ఇన్నర్ మనకి తెలియదు కదా, మనకి అంత లేదు. కొన్నాటి వరకు కొంతవరకే వెళ్తాం, అంతకుమించి మనం వెళ్ళకూడదు. ఓకే, మీ ఇద్దరికి టర్మ్స్ బాగున్నాయి సార్? మీకు చెల్లెలు బాగానే ఉంటాయండి, కలవటం లేదు, కలుస్తాము చేస్తాము. ఇప్పటికీ వస్తే నేను ఎలా ఉంటే నేను మాట్లాడతాను, నేను మాట్లాడి ఎలా ఉన్నావు ఏంటి అని చెప్తాను. అడిగితే ఇలా బిజీగా ఉన్నానమ్మంటది, లేకపోతే ఇట్లా అంటది. ఎవరు బర్త్డేకి ఫోన్ చేస్తాను, ఇక్కడికి వస్తే ఇక్కడ కలుస్తుంది, ఫోన్ చేస్తుంది, వీలుంటే వెళ్తాను, లేదంటే వెళ్తుంది, లేదా తను వస్తుంది, ఇంటికి వస్తుంది, కలుస్తుంది మా అమ్మ. అదేం లేదండి, ఏముండే భేదాభిప్రాయాలు రావడానికి ఏముంటాయి. ఇప్పుడు అందరం దాటిపోయాం సార్. 50 దాటిన తర్వాత 60 దాటిన తర్వాత ఏమి పెట్టుకోకూడదు అసలు. మనిషి అందరితో కామన్గా వెళ్ళిపోవడం. ఎవడైనా కూడా ఏం పెట్టుకున్నా కూడా ఏమీ రాదు అసలు. మనకి మనమే చంపుకున్నట్టు అవుతాం, మనకి మనమే దెబ్బ తీసుకున్నట్టు అవుతాం. ఏముండదు, తనకి ఇష్టం ఉంటే తను మాట్లాడుతుంది, మనకి ఇష్టమైతే మనం మాట్లాడతాం, కలుస్తాం ఫంక్షన్స్లో. లేకపోతే ఇది కష్టం వస్తే కష్టం వచ్చిందని చెప్తాం, సుఖం వస్తే సుఖంగా ఉన్నాం, ఇలా ఉంది అందరం గ్యాదర్ అవుతాం. అది అంతే, అంతకుమించే ఉండదు. ఎవరైనా అంతే, ఎవరైనా రేపొద్దున అదే బౌండింగ్లో వెళ్ళాలి, అదే బౌండింగ్లోనే వెళ్తే హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఓకే, సో మీ ఇద్దరు కాంబినేషన్ లో వర్క్ చేసిన సినిమాలు ఉన్నాయా? ఉన్నాయి. మగమహారాజ్ సినిమాలో నా చెల్లెలకి, అందులో అన్నా చెల్లెలుగా చేశారు. ఆ తర్వాత ఒక సినిమాలోను, ధ్రువ నక్షత్రం సినిమాలోను, అయితే నేను అందులో విలన్గా ఫస్ట్ నేను ఎంట్రీ అయిపోయాను. తనకి ఏదో క్యారెక్టర్ వచ్చింది, కరెక్ట్ ఇతను పెళ్లిపీటల మీద కూర్చోవాల్సి వచ్చింది. నేను తాళి కట్టడానికి వస్తా ఉంటే తను అలపట్టుకొని, ఏంది ఇది సార్ ఇలా పెట్టారు ఏంటంటే, రే ఇది మాకు తెలియదురా ఇలా వస్తుందని సీను, మాకు లాస్ట్లో అనిపించింది ఏం చేయాలని. అది కాకపోతే ఏంటంటే అక్కడి వరకు వెళ్ళడం, అసలు పెళ్లిపీటల వరకు వెళ్ళదు. అంటే తన్ని కూడా చూడను, నన్ను కూడా తను చూడదు. ఓకే, అసలు ఎక్కడా లేదు సీన్లో. కాకపోతే అక్కడ ఏంటంటే విలన్కి నేను అంటే ఒక అమ్మాయిల్ని అమర్చే క్యారెక్టర్ అని చెప్పి అక్కడికి వచ్చి ఇచ్చేస్తాడనమాట. ఆ క్యారెక్టర్కి ఏంటంటే అది హీరో ఒక క్యారెక్టర్ తంది, ఒక ఫ్యామిలీకి సంబంధించి. అక్కడ కూర్చునే టైం, వెళ్ళాల్సిన టైంకి ఏంటంటే అది మామూలుగా మిస్ఫైర్ అవుతుంది అనమాట. ఓకే, అది అప్పుడు చాలా ఎంబ్రేజింగ్ ఉండేది. ఎంబ్రేజింగ్ ఉంటే అంటే చాలా మట్టుకి నాటకాల్లో కూడా చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్, బ్రదర్స్ కూడా చేస్తూ ఉంటారు. అవును, బ్రదర్ సిస్టర్స్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ చేస్తారు నాటకాల్లో. నేను చాలా చూశానండి, కానీ మనకు అంత రాలేదు. కొంచెం ఎక్కడో టెన్షన్ కొడుతూ ఉండేది. రోణితో అన్నాను, ఏంటమ్మా ఇదంటే, మనం యాక్టింగ్ చేస్తున్నారే చేసేద్దాం అన్నది. వాళ్ళ కష్టంగా ఉందే అమ్మా అన్నాను. అంటే సరే ఓకేలే అని అలా చాలా చాలా ఎంబ్రేజింగ్ ఉండేది అన్నమాట ఆ సిచ్యువేషన్. అది సో ఆల్మోస్ట్ అప్పుడు అందరూ మిమ్మల్ని రజనీకాంత్ అనేవాళ్ళు కదా, అనేవారు, అలానే ఉండేవాళ్ళు. అది మాకు చిన్నప్పటి నుంచి అంటే బాబా డబ్బింగ్ జరుగుతుంది సార్, బాబా ఆయన తీశారు కదా, డబ్బింగ్ ఏవిఎంలో జరుగుతుంది. ఏవిఎంలో జరుగుతుంటే నా పక్కన షూటింగ్ జరుగుతుంది. నేను చూశాను, నేను వెళ్తే నన్ను చూసారు ఆయన. చూసి కూర్చోమన్నారు. అప్పుడు ఇలా చెప్పాను, ఇలా పలానా రోహిణి, ఇలా రఘువరన్ అంటే ఓకే కూర్చున్నా. చూస్తే నన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నేను చూస్తూ ఉంటే, నువ్వు నాలా ఉన్నావా నేను నీలా ఉన్నాను, నాలాగే మీరున్నారు అన్నాను. అది తెగరవేరండి, ఆయన గుర్తుండదు ఇప్పుడు. ఏమంటే తర్వాత నవీన్ తర్వాత వచ్చేసాం అనుకోండి, అప్పుడు అందరూ అడిగారు ఏంటన్నా అంటే ఇట్లా అన్నట్టు. ఏమన్నారు, అరే నేను చిన్నప్పుడే చదువుకునేటప్పుడే నేను మా అమ్మ తలదూకితే చెరిపేసుకునేవాడిని, ఇలా తలదూకునేవాడిని కాదు, వెళ్ళి ఏదో చేయాలి ఇలా చేసేవాడిని. ఫస్ట్ శత్రుఘ్న సినిమా అంటే బాగా ఫేవరెట్ అండి. అవును, అతని స్టైల్స్ రాంపూర్ కలెక్షన్ అనే సినిమా ఉండేది. ఆ సినిమాలో స్టైల్స్ ఇట్లా చేయి తిప్పడం, ఇలా అనడం, అందులో సిగరెట్ అప్పుడే వేసాడండి ఆయన. ఓకే,
అవన్నీ నాకు ఇష్టం. అరే నేను చేయాల్సినవి అనుకున్న అన్నీ ఆయన చేసాడు, ఇంకేముంది, నేను ముందు పుట్టుంటే నన్ను ఆయన ఫాలో అయ్యి ఉండేవారు అని చెప్పేసారు. ఇప్పుడు ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేస్తారు ఇంట్లో? అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఏమేం చేస్తారు? సిగరెట్ ఒకటి, సిగరెట్, బాల్, ఇది కళ్ళజోడు అన్ని, లెగ్స్ తో బాల్ అన్ని. హ్యాండ్స్ తో ఏం చేస్తారు మూమెంట్? హ్యాండ్స్ తో సిగరెట్, ఒక మ్యాచ్ బాక్స్ ఒకటి, ఏదైనా రజనీకాంత్ స్టైల్ ఎక్కడ ఉంటుంది మ్యాచ్ బాక్స్, అలా అంటూ ఉంటాను. ఏదో ఒకటి జిమికలు చేస్తూ ఉంటాను. ఓకే, ఏదో ఒకటి జిమికలు చేసి ఇలాగ ఇలా అనడం, ఇలా అనడం, ఇలా అనడం, ఇలాగ కొన్ని తమాషాలు చేస్తూ ఉన్నాను. ఇలా ఇలా అనడం, ఇలా నుంచోవడం, కొన్ని అది. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు ఆల్మోస్ట్ మీ సినిమాలలో? సినిమాల్లో ప్రాక్టీస్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఫర్స్ యాక్టింగ్ కోర్స్ చేశాను. చేసినప్పుడు ఒక డ్రామా వేస్తున్నారు. డ్రామా వేస్తా ఉంటే అప్పుడే కొత్తగా ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయితే నాకు అందులో క్యారెక్టర్ కావాలని అడిగితే లేవు అని అన్నారు. ఏదో ఒకటి ఇవ్వండి నన్ను. అలా ఒక ఎమ్మెల్యే వెనక ఒకడు బాడీ గార్డ్లో ఉంటాడు, కర్ర పట్టుకొని అడిగితే సరే అదే ఇవ్వండి నన్ను. అది ఇచ్చారు. డైలాగులు ఏమి లేవు. ఓకే, ఒకే ఒక షాట్. అంటే వస్తాను, వాడు వస్తాడు, ఆ హీరో ఏమో ఆడి మీద రాబోతా ఉంటే ఈడేంటంటే ఆడిని ఇలా తొయ్యాలన్నమాట. అంటే బాడీ గార్డ్ కదా, ఆడి వీళ్ళని తాలూకు బాడీ గార్డ్. ఏం చేయాలో అర్థం లేదు. కర్ర చేతిలో ఉంది. కర్ర చేతిలో ఉంటే ఆయన వస్తా ఉంటే ఈ కర్ర ఇలా ఉండి ఇలా తిప్పి ఇలా అనేసరికి కర్ర అడ్డం వచ్చింది. ఓకే, అడ్డం వస్తే ఆయన ఈ హీరో ఇలా చూసి ఇలా కంగారు పడ్డాడు. ఆయన అసలు మనం ఏం చేసి ఆయనకి తెలియలేదు. ఇలా చెయ్యి అడ్డైతే అది ఇది వేరే డిఫరెంట్ కొనేసరికి స్టేజ్ మీద చేశాను. కానీ ఎక్కడో ట్రాక్ తప్పింది. కానీ లేకపోతే ఇప్పటి వరకు కూడా ఉన్న ఒక టాప్ 3 టాప్ 5 విలన్స్ లో ఒక్కడిగా ఉండేవాడేమో బాలాజీ అనే టాక్ అయితే ఇప్పటికీ ఉంది. ఎక్కడ సినిమా తీసే కొంచెం ఇదైంది. ఒక అది ఓకే, వాట్ అబౌట్ మూవీస్ లో? ఎందుకు ఇప్పుడు అంటే అంత మంచి క్యారెక్టర్స్ చేసి యాజ్ ఏ విలన్ గా ఒక్కసారిగా డ్రాప్ అయిపోయింది కెరీర్ గ్రాఫ్? అంటే మన పాలిటిక్స్ జరిగినాయా, లేకపోతే తొక్కేశారా, అనుకున్నంత ఆఫర్స్ రాలేదా, ఏం జరిగింది సార్? ఏం లేదండి, ఎక్కడికి వెళ్ళిన అందరూ కూడా బాగానే మాట్లాడతారు, చేస్తారు. ఏంటంటే సార్, చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. ఏదండి ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన తర్వాత నేను కూడా ఆ టైంలో వచ్చేసాను. అంటే కాన్బట్ పొజిషన్లో చాలా, అంటే తాతగారిని ఎవరిని అడగలేదు, ఏమీ చేయలేదు. కానీ నేను, మా వైఫ్, మా బాబుని తీసుకొని వచ్చేసి ఎక్కడ ఉండాలంటే ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నాం. 3 కార్లు ఉండేది, టీవీఎస్ 50కి వచ్చా. నల్లకుంట నుంచి ఇక్కడికి సైకిల్ మీద వచ్చామండి. అంటే స్పోర్ట్స్ సైకిల్. అంత ఆర్టిస్ట్గా చేసి కూడా నైట్ టైం వచ్చామండి. వచ్చి అందరికి డైరెక్టర్లు అందరికి కనిపించేళ్ళండి. ఆ టైంలో ఏంటంటే ఛానల్స్ స్టార్ట్ అయినాయి. ఈటీవీ, జెమినీ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అప్పుడు ఈటీవీలో సినిమాలు చేశాను, చాలా 3-4 సినిమాలు చేస్తే నేను మామూలుగా వెళ్ళి ఈటీవీకి కనిపిస్తే సీరియల్స్లో అడిగారు. సీరియల్స్లో ఇంకా అడిగితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అయితే ఏమైందంటే సార్, ఈ సీరియల్స్లో కమిట్మెంట్ అనేది అయిపోయేసరికి ఫుల్ బిజీగా ఉన్నాను. ఓకే, నేను ఇప్పుడు సీరియల్స్లోనే ఒక తమిళ్, తెలుగు కలిపి ఒక 60 సీరియల్స్ చేసి ఉంటాను. 60 మేజర్ క్యారెక్టర్స్ అనమాట. అది చేసేటప్పుడు ఏంటంటే డేట్స్ అన్ని దీనికి వెళ్ళిపోవడం, ఎవరైనా అడిగితే ఆడు సీరియల్లో బిజీగా ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, అది ఏంటని అట్లాగా కొంచెం దీనికి దూరం అయిపోయాను అనమాట. ఎప్పుడైతే దూరం అయ్యేసరికి ఆ ప్లేస్ ఎవరికి వాళ్ళకి వెళ్తుంది. మనం ఆ ప్లేస్లో ఎక్కడో దగ్గర ఉంటేనే బాగుంటుంది, కానీ లేకపోతే కష్టం అండి. అలాగ మధ్యలో సినిమా చేస్తూ ఉంటాడు. ఏదో సినిమా చేస్తూ ఉంటాడు. బాలచంద్ర గారిది ఏదండి పత్తాల పరవశం అనే 100 ఆయనది 100వ సినిమా. నన్ను కోరి పిలిచారు అన్నమాట. ఈడే కావాలని చెప్పి, ఆ క్యారెక్టర్ కోసం ఈడే కావాలంటే, అప్పుడు కూడా లారెన్స్ హీరో, మాధవన్ హీరో, సిమ్రాన్ హీరోయిన్, నేను ఒక మణివన్నన్ ఫ్యామిలీ, బ్లాక్ ఫ్యామిలీ, లారెన్స్కి బ్రదర్ క్యారెక్టర్ చేశాను. ఓకే, బ్రదర్ క్యారెక్టర్ చేస్తే అది మెయిన్ ఆ అబ్బాయి చేయాలి అని చెప్పేసానంటే, ఎంతోమంది ఆ క్యారెక్టర్ కోసం వస్తే నాకు వచ్చింది. వస్తే చేసినప్పుడు
అలాగా ఇవన్నీ చేసుకుంటా మధ్య మధ్యలో వెళ్ళినా కూడా ఏంటంటే ఎక్కడో దగ్గర ఈ బ్రేక్ అనేది ఇదే మెయిన్ అండి. ఈ సీరియల్స్కి స్టక్ అయిపోవడం వలన, సినిమాలకి నేను దూరం అవ్వడం వలన ఆ గ్యాప్ అనేది మెయిన్. ఓకే. తర్వాత ఏంటంటే మన నెగ్లిజెన్సీ కూడా ఉంటుందండి. పిఆర్ అనేది మనకి మెయింటైన్ చేయరు, అది తక్కువ, నాకు రాదు, తెలియలేదు. ఆ పిఆర్ ఎప్పుడైతే మెయింటైన్ చేయలేకపోయామో దాని మీద కూడా కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. సో మధ్యలో ఒక అంటే వచ్చింది కదా కొంచెం బాలాజీ హెడ్ వెయిట్, తల పొగరు కొంచెం ఇలాంటివి వచ్చాయి కదా. వస్తాయండి. ఎందుకు వస్తాయంటే సార్, మనం చేసే క్యారెక్టర్ని బట్టి. ఇప్పుడు క్యారెక్టర్ చేస్తాను, నేను ఇలాగే చేస్తాను, అలా చేస్తాననేది సినిమా కోసం కానీ సీరియల్ అంటే ఆ సిచ్యువేషన్ కోసం అడిగాను కానీ, లేకపోతే మనంగా పర్సనల్గా ఎవరిని కూడా నిందించడం కానీ, పర్సనల్గా ఎవరిని కూడా అనడం కానీ మనకి ఎప్పుడు చేత కాదు, రాదు కూడా, అవసరం లేదు అసలు. కొంచెం స్ప్రెడ్ చేశారు కావాలని ఆ టైంలో. అయ్యో సార్, ఈ నోటి నుంచి ఇంకో నోటికి వెళ్తే ఇంకోలా ఉంటుంది, ఆ నోటి నుంచి ఇంకో నోటికి వెళ్తే ఇంకోలా ఉంటుంది, అది అలా వెళ్తుంది. మేబీ చూడడానికి మనిషి చూడడానికి మామూలుగా ఉంటే చూడు పొగరగా కనబడుతున్నాడు, అలాగే కనబడతాను, పొగరగానే ఉంటాను. కాదు, మనం చేసే పని మనం చేస్తాం అంతే. అంతేగాని ఎవరినైనా అడగాలంటే కాళ్ళు పట్టుకొని అడుగుతాం. అలాగని చెప్పేసి నెత్తి మీద ఎక్కువ కూర్చోవడం, లేకపోతే వాళ్ళని ఏదో చేయాలని మాత్రం వెళ్ళండి, అంతవరకు వెళ్ళను. వర్క్ కోసం కానీ లేకపోతే ఏదైనా చేయమన్నా చేస్తాను. వర్క్ లేదనుకోండి, అవుట్ ఆఫ్ అంటే పక్కనే ఉంటాను. ఓకే. అంతేగాని ఇది కావాలి అది కావాలి మనం ప్యాంపరింగ్ చేయడం రాదు. ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడడం తెలుసు. ఆ స్ట్రైట్నెస్, బోల్డ్నెస్ అది కొంచెం అయి ఉండొచ్చు. అది కొంత రాసి కూడా ఉండాలి కదా, అది అక్కడి నుంచి. కాకపోతే నేను ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఖాళీ లేనండి. మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా వేరే ఎక్కడ యుఎస్లో 4 years ఉన్నాను. యుఎస్లో 4 years 2 హాలీవుడ్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. నేను జెమినీలో కొన్ని సీరియల్స్ ఓన్గా ప్రొడ్యూస్ చేశానండి, ఆయన డైరెక్షన్ చేశాను. దాని తర్వాత వజ్రం అనే మ్యాగజైన్ పెట్టాను. వజ్రం అనే మ్యాగజైన్ పెట్టి దాన్ని 1 year నడిపాను. ఎక్కడ ఏం లాస్ లేదు. ఓన్లీ లాస్ అయింది ఏంటంటే నేను తీసిన 2 సినిమాలు లాస్ అయింది కొంచెం. దాన్ని ఇదే ఫస్ట్ లాస్ అయింది బాగా. సెకండ్ది ఏంటంటే యావరేజ్ అయింది. తత్మదంతా ఎక్కడ కూడా ఏమీ లేదు, అంతా కూడా 10-15 కోట్లు పోయి ఉంటాయా? అంత లేదు. ఇప్పుడు ఉంటే ప్రాపర్టీ ఇప్పుడు ఉంటే 25 CR. అంటే మనం పోగొట్టుకుంది ఆ టైంకి మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకురావడానికి 15 years పట్టింది. 15 years ప్లస్ 15 years 30 years బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనమాట, బ్యాక్లాగ్స్. అంతే కదండి. అవును, అప్పటి వరకు సంపాదించిందంతా అంతవరకు మళ్ళీ 15 సంవత్సరాలు కష్టపడాలి. ఈ 15 సంవత్సరాలు అప్పుడే కానీ ఉంటే 15 సంవత్సరాలు వేరే వెళ్ళేది. ఓకే. అది పోయింది, ఇది పోయింది. ఈ పోవడం వల్ల ఏంటంటే 30 years లాస్ అయింది. అది మళ్ళీ రావడానికి ఐఎమ్ కంఫర్ట్, నో ప్రాబ్లం. హ్యావ్ వన్ సన్ ఈజ్ ఇంత అంటే కొంచెం కలర్ తక్కువైనా డస్కీ అయినా కానీ అప్పుడు బాలాజీ గారు అంటే ఒక నల్ల బాలాజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఫ్యాన్ ఫాలోయింగ్ అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే మన దగ్గరికి వచ్చి ఎదురుకుండా వచ్చి ఎవరు మాట్లాడరు, ఎదురుకుండా వచ్చి ఎవరు కూడా అనేవారు కాదు. మనం కూడా వెళ్ళి రాసుకొని పూసుకొని తిరగడం, మాట్లాడడం మనకు రాదు. ఎవరైనా కూడా బాలాజీ ఓకే ఈజ్ గుడ్ పర్సన్ అని బ్రాండ్ ఎప్పుడు వేశారు. ఆ బ్రాండ్ వేయడం అంటే దాన్ని నడిపించుకోవడానికే మనకు అయిపోయింది. ఇప్పుడు శ్రీదేవి గారి మదర్ కానీ మేము షూటింగ్ చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎక్కడికైనా మదర్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాలాజీ ఉన్నట్లే చూసుకుంటాడు అని చెప్పేసి వదిలేశారు. అలా మాలశ్రీ కానీ లేకపోతే పెద్ద పెద్ద హీరోయిన్లు వాళ్ళందరూ ఈ బ్రాండింగ్ మనం మందు అలవాట్లేదు, సిగరెట్ లేవు, ఇవన్నీ ఎందుకు లేవంటే మనం చేసే క్యారెక్టర్స్ అలాంటివి. ఓకే. ఒకటి తాగకూడదు, ఒకటి తినకూడదు, ఒకటి చేయకూడదు అని చెప్పేసి మనం చెప్తున్నాం. మనమే దాంట్లోకి వెళ్తే లవ్ మ్యారేజ్ కదండి, అరేంజ్ మ్యారేజ్. మేనకోడలు అంటే మా దగ్గర కుటుంబమే. మీ సినిమాలు చూసి భయపడి వద్దనే ఉంటారు ఫస్ట్? అలాగే అనలేదండి, నన్నే కోరి చేసుకున్నాను. అవునా? ఓకే. అంటే చేసుకున్నారు. ఇంకా నేను కూడా ఇంకా చెప్పబోతున్నారు. అదేం లేదు, అంటే అలాగనే లేదు. అంటే యాక్చువల్గా ఓ టైంలో ఏంటంటే ఇండస్ట్రీలోనే చేసుకోవాలనిపిస్తుంది. చిరంజీవి గారు నాకు
అంటే ఆయన బ్రాండ్ అంబాసిడర్ నాకు, నా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఆయన నాకు ఒక ఐకాన్ అనమాట. ఆయన మగమారా సినిమా చేసేటప్పుడు అయితే ఆయన కార్ నా దగ్గరికి వచ్చేది, ఆయన దగ్గరికి వెళ్ళేది, ఇద్దరం కూర్చొని ట్రావెల్ చేసేటప్పుడు ఆయన చాలా చెప్పేవారు. అలాగే ఆయన అంటే చాలా ఇష్టం అన్నాడు. ఓకే. ఆయన తాలూకు అదే ఇప్పుడు కూడా ఆయన తాలూకు అదే వింటూ ఉంటాను, చేస్తూ ఉంటాను. అట్లా వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. అలాగే కొంచెం కొంచెం ఏంటంటే టర్న్ అయ్యి మనం వెళ్ళే దారి ఇలా వెళ్తే అలాగా పెద్దల తాలూకా ఇది ఉంటుంది కదండి, దానివల్ల ఇలా మనం వచ్చాము. ఓకే. సో ఒక బాబు డిజిటల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాడు, జాబ్ చేస్తున్నాడు, చాలా అందంగా ఉంటాడు, 6 feet. వాడిని మా సినిమాల్లోకి ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు 2 సినిమాలు చేశాడు, ఇప్పుడు సీరియల్ దాంట్లో హీరోగా చేస్తున్నాడు. అంటే వాడిని అందరూ పిల్ల జమీందార్ అనేవారు. పిల్ల జమీందార్ అప్పుడు సినిమా తీయలే, పిల్ల జమీందార్ అని సినిమా తీసాడు, రే నీ పేరుని సినిమా తీశారు రా అన్నారంట. అండ్ అందరూ అలాగే చూసుకుంటూ అలా ఉండేదంట. దాని తర్వాత చేద్దాం అనుకున్న తర్వాత ఫైన్ డే నేను యాక్ట్ చేస్తానండి. అవునా? యాక్ట్ చేస్తానంటే నీకు యాక్టింగ్ రాదు, గది గుడి రాదు, వెళ్ళు పని చూసుకో అన్నాను. కోపం వచ్చి ఒక 15 days తర్వాత 20 days తర్వాత నీలో ఏదైనా నాకు టాలెంట్ చూపించు, అప్పుడు కానీ నేను ఏదైనా ఉండాలి కదా, అరే పలానాది ఉండాలి, లేకపోతే డ్యాన్సో ఫైటో లేకపోతే డైలాగ్ చెప్పడమో లేకపోతే నీ హావభావాలంటే చేసి చూపించాడు. ఓకే చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు అన్నపూర్ణ దాంట్లో జాయిన్ చేయించాం, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాడు. జాయిన్ అయిపోయిన తర్వాత 2 సినిమాలు వచ్చినాయి చేశాడు, ఇంకా అంటే రిలీజ్ అవ్వలేదు. దాని తర్వాత కొంచెం ఫెడప్ అయ్యాడు, ఏం సినిమాలు రావు ఏం రావు మనం ఎందుకు అని చెప్పేసి అనుకున్నాడు. తర్వాత మళ్ళీ ఎక్కడ చూడు అని చెప్పేసి అని అన్నాం. అంటే తను కూడా ఎక్కువ ఎక్కడ తిరగలేడు, కొంచెం కామ్ పర్సన్, ఎక్కువ వెళ్ళు. తర్వాత డైరెక్టర్స్ చూశారు, 2-3 పెద్దవాళ్ళు చూస్తా ఉన్నారు, చెప్పారు. ఓకే. అది ఇక నాకు మనవడు కొడుకు జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు బాబు, లేకపోతే జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇక్కడ. ఇప్పుడు తులసి సీరియల్లో హీరోగా చేస్తున్నాడు, ఈటీవీ ప్లస్లో వస్తుందండి. ఓకే. ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు, జాబ్ చేస్తూ హీరోగా చేస్తున్నాడు. మ్యారేజ్ చేస్తాం, క్యూట్ బాయ్. మనవడు మీకొకడు, మీ వాడికి ఒకడు, నాకొకడు, మా వాడికి ఒకడు. వాడు చాలా షార్ప్, మామూలుగా ఉండడు. వాడు గోహన్ వశిష్ఠాడు పేరు. వాళ్ళలో చూస్తే నేను మిస్ అయిన వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి ఒకసారి. అప్పుడే కనిపిస్తున్నాయా? అప్పుడే అసలు చాలా. అయితే మొన్న 3.5 yearsలోనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లోను ఒక బాబు రాక ఇది జ్వరంతో ఉంటే యాక్ట్ చేస్తా అన్నాడు. యాక్ట్ చేశాడు, అది అవార్డు వచ్చింది అడిగి. అవార్డు వచ్చిన తర్వాత బాగా చూస్తాడు, గ్రాస్పింగ్ ఎక్కువ, చాలా గ్రాస్పింగ్. మీరు కరెక్ట్గా కానీ మీరు ఎప్పుడైనా బాగా మీకు కనెక్ట్ అయితే మొత్తం బాలకృష్ణ గురించి వాళ్ళ గురించి అందరి గురించి చెప్తాడు. అవునా? అయ్యో ఓకే. ఇంత ఉంటాడు మామూలుగా 300. ఒకసారి రామ్ చరణ్కి ఆడిషన్కి వెళ్ళాం. ఆడిషన్ వెళ్తే నేను ఆయన తీసుకుని వెళ్ళాను, అందులో చైల్డ్ క్యారెక్టర్ ఉందని చెప్పేసి. ఇప్పుడు బుచ్చిబాబు గారి డైరెక్షన్లో వెళ్తే వెళ్ళి చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఆ డాన్స్ అదేసి కుమ్ముడు కుమ్ముడు ఏది చేసాడు 2 చెప్పాడు. చెప్పిన తర్వాత రామ్ చరణ్ ఏడి అని అడుగుతున్నాడు. ఆయన ఎక్కడ ఉంటారు? లేదు రమ్మను, నేను ఇక్కడ ఉంటాను, ఫోటో ఉంది కదా రమ్మని అంటాడు. అలా కొంచెం బాగా షార్ప్గా ఉంటాడు, హైపర్ యాక్టివ్. బాలకృష్ణ మన ఫంక్షన్కి వెళ్ళాం, 50 years ఫంక్షన్. ఆయన కలిపి కనిపిస్తే బాలకృష్ణ బాలయ్య గుండెల్లో గోలయ్య అని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సెకండ్ ఇచ్చేసి, నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. ఓకే. ఆయన దగ్గర ఉంటానంటాడు. అలాగా చిరంజీవి దగ్గరికి వెళ్దాం పద, నా ఫ్రెండ్ అని అంటాడు. బాలాశంకర్ ఇప్పటికి ఎన్నిసార్లు 1000 times చూస్తుంటాడండి బాలాశంకర్. ప్రభాస్ ఇంకా ఎవరిని పడితే. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లక్కీ భాస్కర్లో ఉన్నాడు. అవునా? లక్కీ భాస్కర్లోనూ ఆ సినిమా చూసి వాడు ట్రావెలింగ్ అంతా లక్కీ భాస్కర్ అనమాట. ఆమె లక్కీ భాస్కర్ అంటాడు. అట్లా కొంచెం ఇప్పుడు వస్తాడు స్కూల్ నుంచి. సో మీ ఇద్దరు కాము, కానీ వాడు అదే అంటే నేను కొంచెం అందరితో బాగా ఇలాగే మాట్లాడతాను, కానీ బయట ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోను.
ఎక్స్పోజ్ ఎప్పుడు మనకి లేదు. అసలు మీడియాకి కూడా చాలా తక్కువ కదా మీరు చాలా రావటం. తక్కువ అండి, ఆ? చాలా తక్కువ. ఇప్పుడు ఇప్పుడు మేమే 3-4 సంవత్సరాల నుంచి అడుగుస్తున్నాం అనుకుంటా. అంటే ఏం లేదు సార్, మనం దేనికి ఉపయోగపడుతున్నాం, ఎవరికి ఉపయోగపడుతున్నాం, ఎందుకు ఉపయోగపడుతున్నాం. మన వల్ల ఏవి లేనప్పుడు ఎందుకు మనం చేసుకోవడం. ఏదో లైఫ్ వెళ్ళిపోతుంది వెళ్ళి అని అనుకుంటాం. ఓకే మనకు వచ్చింది, ఇది దేవుడు ఇచ్చాడు, వెళ్తుంది, వెళ్తూ జర్నీ చేస్తున్నాం. ఆ జర్నీలో మనం ఎక్కడికి వెళ్తాం, వెళ్ళి దానికోసం వెళ్ళి మళ్ళీ ఇంకా ఏం చేయాలని చెప్పేసి అలా కొంచెం అవాయిడ్ చేస్తున్నారు. అవాయిడ్ అని ఏం లేదండి. అవాయిడ్ చేస్తే ఇప్పుడు సార్ అభిమానం ఉంటే అడుగుతారు సార్, అభిమానం లేకుండా అడగరు కదా. ఆ అభిమానాన్ని మనం క్యాష్ చేసుకోకూడదు అంటున్నాం. మనం ఒకరికి మన అభిమానాన్ని వాళ్ళ క్యాష్ అవ్వాలంటున్నాం. అంటే క్యాష్ అంటే డబ్బుల రూపంగా కాదండి. మనం చెప్పే మాట రేపొద్దున మీరు వేసేది ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఎక్కడో దగ్గర ఒక 10 మందిలోనో లేకపోతే ఒక 100 మందిలోనో ఒకడికి అరే ఇలా మనం వెళ్ళాలరా, ఇలా ఉండాలరా, ఇలా చేయాలరా అని చెప్పేసి ఎక్కడో దగ్గర చిన్న పాయింట్ అయినా తగలాలంటారు. అదేమైనా ఉంటే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే సినిమాలు నేనేమైనా చేసి ఒక ప్రొడ్యూస్ చేసో లేకపోతే ఏదైనా చేస్తూ ఉంటే రండి సార్ మనం చెప్దాం, మనం ఏం చేయబోతున్నాం, ఎలా చేస్తున్నాం అనేది జనాలకు చెప్పాలి సార్, తీసుకెళ్ళాలి సార్, రండి సార్ అని. ఏం చేయలేదు, ఇది యాక్టింగ్ చెప్పిందే చెప్పడం అవుతుంది. నేను పుట్టాను, పెరిగాను, చేశాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఆ ఛానల్ అని చెప్పి ఈ ఛానల్ అని చెప్పి ఈ ఛానల్ చెప్తే బాబా ఎన్ని ఛానల్ చూడాలా బాబా ఇన్ని ఎక్కడ చూస్తారో బాబా అనుకుంటే ఎట్లాగా. ఇవాళ కొత్తగా చెప్పారా ఏది అంటే కొత్తగా అంటే ఎక్కువ మనం లైఫ్ స్టైల్ ఎక్కువ లేదు. దీన్ని అంటే ద ట్రావెలింగ్ అంటే ఎగ్జిస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఎట్లా వెళ్తే బాగుంటుంది అనేది మీరు అడిగేదానికి మనం చెప్పేదానికి కూడా అట్లాగే వెళ్ళింది అనమాట. అలా ఉంటేనే బాగుంటుంది, ఎంగేజ్ అవుతారు ఆడియన్స్. లేకపోతే ఏముంటది సార్ మీరు చిన్నప్పుడు అది అని అంటే ఏం చెప్తారు, వదిలేనా బాబు మమ్మల్ని అంటూ ఉంటారు. అవును. కానీ ఇంతమందితో వర్క్ చేశారు కదా సార్. మీరు అన్నారు చిరంజీవి గారి దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నారు, బాలకృష్ణ గారి దగ్గర నుంచి కొన్ని, వెంకటేష్ గారు, నాగార్జున గారు. మీరు నెక్స్ట్ జనరేషన్తో చేయలేదు కాబట్టి ఆ గ్యాప్ అయితే ఉంది కాబట్టి ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అవ్వాలని మేము అందరం వెయిట్ చేస్తున్నాము. మీరు అంతకన్నా ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. మన డైరెక్టర్స్ అట్లీస్ట్ బాలాజీ గారిని గుర్తించండి. ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళమే కదా అందరం. ఆయన ఎందుకు మనం పిలవట్లేదు అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. బట్ ఇప్పుడున్న క్యారెక్టర్స్ ఎక్కడ వెయిటేజ్ ఉండట్లేదు అంతా. ఆ హీరో మీదే నడుస్తుంది, హీరోయిన్ కే ఏదో లేదా అన్నట్లుగా ఉంటుంది హీరోయిన్ కూడా. మేము అప్పుడు అంటే ఇప్పుడు కృష్ణ గారితో చేసిన సినిమాలు లేకపోతే వీళ్ళందరి దగ్గర కృష్ణరాజు గారితో దానికి ఒక పర్పస్ ఉండేదండి. ప్రతిదీ కూడా హీరోయిన్ అంటే హీరోయిన్కి ఒక పర్పస్ ఉండేది, ఒక డైనమిక్గా ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు అసలు ఏం వెళ్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరు వెళ్తున్నారు, ఒక ఫిగర్ ఉండాలా అంతే. ఆ ఫిగర్ ఏదో డాన్స్ చేద్దాం లేకపోతే అన్ని చేద్దాం, ఇది చేద్దాం, ఇది అంతే ఉంది. కానీ అంటే ఇంపార్టెంట్ 2-3 సీన్లు ఉన్నా కానీ చేయాలన్న ఒక ఇది ఉంటుంది ఎవరికైనా కానీ. బట్ అన్ని సినిమాలు తీసిన వాళ్ళం ఇలా వచ్చి నిలబడి ఇలా వెళ్ళిపో అంటే ఫ్యామిలీలో కష్టంగానే ఉంటుంది. ఎనీహౌ చిరంజీవి గారి నుంచి నేర్చుకున్నది అంటే ఏమని చెప్తారు మీరు? సో మీ ఇద్దరు బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్. నమ్రత అండ్ మనం మాట్లాడే మాట ఎంతవరకు మాట్లాడచ్చు, ఎంతవరకు ఉండాలి, వచ్చిన దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకోవాలి. ఓకే, ఇన్నర్ అనేది వేరేగా పరిగెడుతూ ఉంటాయి సార్. అవుటర్ అనేది ఎలా ఉండాలి, ఇన్నర్ అనేది పక్కన పెట్టండి. ప్రతి మనిషికి ఇన్నర్ ఉంటుంది సార్. ద 2 shades ఆఫ్ ద మైండ్, ద బాడీ, 2 shades ఉంటాయి. ప్రతి ఒక్కరికి 2 shades ఉంటాయండి. 2 shades లేకుండా ఎవరికి ఉండదు. మనకి ఎలా 2 కళ్ళు ఉన్నాయో అన్నీ అట్లా ఉన్నాయో అలాగే మైండ్ తాలూకా సెట్టింగ్ కూడా 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్లో మనం చెప్పే విధానం, చెప్పే దాన్ని ఎట్లా మనం తీసుకోవాలనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఆఫ్ స్క్రీన్ జీవితం అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండాలో నేర్చుకున్నారు. మనం ఆయన ఉండే దాన్ని బట్టి ఆయన హీరోగా నిలబడ్డారు. ఆయన ఎలాగ ఉన్నారు, ఎలా చేసుకున్నారు అనేది నిలబెట్టారు. ఆయన క్యారెక్టర్ ఆయన నిలబెట్టారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం నుంచిన దానికన్నా నుంచోబెట్టి మోసేవాడికి బరువు ఎక్కువ, మోసేవాడికి బాధ్యత ఎక్కువ. మోసేదానికి ఆయనకున్నారు, మోసారు. పల్లకీలో ఆయన ఫస్ట్ కూర్చున్నారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టడానికి ఆయన కష్టపడ్డారు. కూర్చున్న తర్వాత ఆయన మోసారు. మోసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా కీపప్ చేసుకొని
నా వలన 10 మంది ఇట్లా ఉండాలి, ఇలా చేయాలని చెప్పేసి ఆయన ఒక ఐకాన్ అయ్యారు. ఆ ఐకానే అది. అంతే అండి. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది, ఆయన నుంచి ఎవరైనా కూడా సెట్ లో అలాంటిది. మెమరబుల్ మూమెంట్ విత్ చిరంజీవి గారు అంటే మగ మహారాజ్ టైంలో కానీ అన్ని తన్నించుకునే సీన్లే కదా మనం, అంటే భలే ఉంటాయి మీ మధ్య బాండింగ్స్ అసలు. ఒక సీన్ ఏంటంటే సార్, యాక్చువల్గా అందులో 30 మంది ఆర్టిస్టులు అట్లా అందరూ లెజెండ్సే అందరూ. అంటే అప్పటికి చాలా పెద్ద వాళ్ళండి. ఒక సత్యనారాయణ గారు కానీ, రావు గోపాలరావు గారు కానీ, అటు గోకిన్ రామారావు గారు కానీ, నిర్మలమ్మ గారు కానీ, అన్నపూర్ణ గారు కానీ, సుహాసిని గారు కానీ, వీళ్ళందరూ కూడా పెద్ద ఆర్టిస్టులు. వాళ్ళందరిలో నేను ఒక్కనే లెర్నర్, అంటే కొత్తగా వచ్చినాను. అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి నన్ను అసలు ఫస్ట్ స్టార్టింగ్ అది 2 షేడ్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అనమాట అండి. ఫస్ట్ హాఫ్ ఒక క్యారెక్టర్, సెకండ్ హాఫ్ ఒక క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ ఏమో అంటే చైల్డ్హుడ్ క్యారెక్టర్, అంటే బిట్వీన్ 10th క్లాస్ క్యారెక్టర్. అటు వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ కొంచెం మేజర్ క్యారెక్టర్ అండి, అబో అంటే యూత్ క్యారెక్టర్ అంటారు. దీని నుంచి ఆ షేడ్స్ ఎవరికి వస్తాయని చెప్పేసి అందరూ ఎతికి రోజు నన్ను విజయబాబు రెడ్డి గారు రోజు అందరి దగ్గర తీసుకెళ్ళి చూపించేవారు. ఒక రోజు మీసాలు లేకుండా నిక్కర్ వేసి, ఒకరోజు ప్యాంట్ వేసి ఇట్లా తీసుకెళ్ళి అలాగ అందరూ మార్క్ వేసిన తర్వాత అప్పుడు నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అంత తొందరగా రాలేదు అసలు. వచ్చిన తర్వాత దాని బుల్లెట్లలో తిరుగుతూ ఉంటారు. అసలు వచ్చిన తర్వాత మనం ఎట్లా చేయాలనేది నా మీద బాగా అందరూ అనేవారు, రే నువ్వు కానీ ఈ క్యారెక్టర్ కానీ పండకపోతే ఈ సినిమా పోయినట్టే అనేవారు. విజయబాబు నాయుడు గారికి ఫస్ట్ డైరెక్షన్ సినిమా అనమాట. ఎంవి రఘు కెమెరామెన్. వీళ్ళందరూ అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పేవారండి. ప్రతి ఒక్కళ్ళు ఎలా చేయాలి అలా చేయాలని చెప్పారు. వినేవాడిని. వినిన తర్వాత మనం చేస్తా ఉంటే ఈడు వినండి, ఆడు చెప్పిందే చేస్తూ ఉంటాడు అనేవారు. ఆడనుకున్నది చేస్తాడు, ఈడ విననేవారు. బాగాలేదా అని అనేవాడిని. బాగానే ఉంది, బాగా చేసావు కదా అనేవారు. ఇట్లా ఒక సీన్ ఏంటంటే, నేను డబ్బులు దొంగతనం చేసిన తర్వాత కొట్టే సీన్ ఒకటి ఉంది సార్. వచ్చి గట్టు మీద నుంచి రాత్రి 12 గంటలకు తీశారండి. 12 గంటలకు తీసేటప్పుడు మొత్తం 30 మంది ఆర్టిస్టులు ఉన్నారు సార్. ఉండిపోయారు, ఎవరు ఉండక్కర్లే. ఓ చిరంజీవి గారు, నేను, అమ్మమ్మ, అదే నానమ్మ, నిర్మలమ్మ గారు, అమ్మ, వీళ్ళే, ఇంకెవరు లేరు ఆ షార్ట్కి సంబంధించి. కానీ అందరూ ఉన్నారు. అదే మెయిన్ ఇది క్యారెక్టర్ అనమాట, అంటే సిచ్యువేషన్ క్యారెక్టర్. ఆ సిగరెట్ తీసి వెలిగించడం, తర్వాత ఒక సిగరెట్ దమ్ము లాగినంతసేపు లేదు నీ పెద్దరికం, ఒక సిగరెట్ ఊదినంతసేపు లేదు నీ మొగతనం అనే దానికి ఎలా చేస్తాడు ఏంటనేది మొత్తం అందరూ చూశారు. చూస్తే దాని నుంచి కంకర్రాళ్ళ మీద నుంచి పడిపోయి, కంకరాలు గుచ్చిపోయి బ్లడ్ అదంతా వచ్చి లెక్క చేసేవాళ్ళం కదా. పడిపోయి అన్నీ చేసాము. చేసిన తర్వాత ఆ సిగరెట్ లాగి ఇట్లా వేసి ఇలా తిప్పి ఇలా చేసి అలా చేసరికి అలా ఉండిపోయారు అందరూ. సూపర్ అన్నారు. అక్కడ వాళ్ళందరూ ఓకే అంటే జనాల్లో మెచ్చుకున్నట్టే సార్, అంతకుమించి ఇంకేం కాదు. అప్పుడు అమ్మయ్య నేను వాళ్ళని సాటిస్ఫై చేశాను అనిపించింది. అంటే నా సాటిస్ఫాక్షన్ కన్నా ముందు ఎదుటివాడిని సాటిస్ఫై చేయాలి. ఎదుటివాడిని ఏదైనా కూడా అండి, ఇప్పుడు మనమైనా కూడా నేను ఎదుటివాడిని సాటిస్ఫై చేయగలిగితే ఆటోమేటిక్గా నేను సాటిస్ఫై అవుతాను. అంతేగాని నా సాటిస్ఫాక్షన్ కోసం ఎదుటివాడిని బలి చేయకూడదు, ఎదుటివాడిని పక్కన పెట్టకూడదండి. ఇది ఎక్కడైనా అంటే జనరల్గా జనాలు కూడా, పబ్లిక్ కూడా ఎదుటివాడు బాగుండాలని ఎప్పుడైతే కోరుకుంటాడో వీడు బాగుంటాడు సార్. అలా లేకపోతే అలా అదో సీను. తర్వాత ఒకసారి అందులో ఉంటుంది, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దాంట్లో తెలిసిపోతుంది. మగమహారాజ్ సినిమాలో చూశాను. అది ఈ బుర్ర వేసి కొడతారు అనమాట. అవును, కొడితే అసలు ఈ కొడతారు. కొట్టిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ తగలాలి, ఇక్కడ తగిలింది, ఈ గోడ తగిలేసింది నిచ్చిన. ఆ చెయ్యి సడన్గా ఎక్కడికి వెళ్ళింది అనమాట అండి. ఇక్కడ తగలది, కానీ ఇక్కడ కొడతాడు, ఇక్కడ పట్టుకోవాలి. అది మళ్ళీ పట్టి చేసాను. చిన్న ఉంటుంది, కనబడుతుంది మీకు, మీరు అది అబ్జర్వ్ చేస్తే ఆ బిట్. అది ఆయన అనేవారు, ఎరా తగిలిందా లేదు. కానీ ఆయనతో అలా జర్నీ. ఆ తర్వాత బాలయ్య బాబుతోనే. బాలయ్య బాబు అయితే ఇంకా తెలియదండి, ఎన్ని సినిమాలు చేశాను ఆయనతో విలన్గా. నువ్వు ఒక్కడవేరా, నేను నాతో దెబ్బలు తగిలినా నువ్వు ఒక్కడే భరిస్తావు, నువ్వు ఒక్కడవే అన్నిటికీ రెడీ అంటావు అని చెప్పేసి అన్నారు. అంత బాగా తిరిగేవాళ్ళని, ఆయనతోనే బాగా ఎక్కువ వెళ్ళేది. కృష్ణ గారితో అయితే ఎక్కువ బాగా ఇష్టం. తీసిందే కృష్ణ గారితో సినిమా నేను, సోల్జర్ తీశాను.
అది ఆయన అంటే ఇష్టం ఉమ్, చిన్నప్పటి నుంచి. ఆయన కోసం కాలేరకు కొట్టుకున్నాను ఓకే. చిన్నప్పుడు, మేడపంచి దూకేసి. ఉమ్, మహాబలి అని సినిమా చూసి ఆయన కృష్ణ గారు అందులో కత్తి పట్టుకుని కింద దూకారు. మనం ఎందుకు దూకలేని చెప్పేసి మా ఇంటి మీద నుంచి కింద దూకేసా. ఉమ్. కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే మా నాన్న అడిగారు ఏమైందిరా అంటే, కాలింది వాచిపోయింది. ఏమైందంటే మేడమెట్లు జారిపోయాడు. ఎలా జారిపోయి పడిపోయి అక్కడ నుంచి చూపిస్తే ఎలా జారిపోతాం, మేడమెట్లు ఎలా జారుతాం కానీ ఇలా పడదు కదా. ఓకే. అప్పుడు మా నాన్న మళ్ళీ పాట్మని లాక్ కొడితే లేదు మేడపంచి దూకేశాను అన్నాడు. ఉమ్, ఉమ్. అప్పుడు హాస్పిటల్ ఇప్పుడున్న జనరేషన్ లో ఏ హీరో అంటే బాగా ఇష్టం? అదే నేను అప్పుడు అడిగానండి. అప్పుడు కూడా చాలా మంది మామూలుగా అడిగేవారు ఎవరెవరు ఇష్టం అని. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు చాలా ఇష్టంగా ఫీల్ అవుతాను సార్. ఇప్పుడు ఎస్వి రంగారు గారు చాలా ఇష్టం, జ్యోతిలక్ష్మి కూడా ఇష్టం నాకు. డ్యాన్సులు నేను ఎక్కువ వేసేవాడిని. ఆ తర్వాత జయమాలిని ఇష్టం, తర్వాత సత్యనుసన ఇష్టం, అమితాబ్ బచ్చన్ ఇష్టం. ఎవరికి ఇష్టం లేదని చెప్పగలను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఇష్టం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్న యూత్లో అంటే ఒక్కొక్కరు అంటే ప్రభాస్ ఒక స్టైల్లో ఉంటారు సార్, మహేష్ బాబు ఒక స్టైల్లో ఉంటారు, ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టైల్లో ఉంటారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు మెస్ప్రిజం ఆయనదో స్టైల్లో ఉంటారు. ఎవరిని ఎక్కడికి వెళ్తే అక్కడే స్టక్ అయిపోతాం. ఈయనే ఇష్టం, ఆ టైంకి ఆయనే ఇష్టం, ఓకే. మళ్ళీ ఇక్కడికి వచ్చరికి ఈయనే ఇష్టం. అదే మీకెందుకు ఇప్పుడు మా ఈడున్నాడు కదా, మా మనవాడు ఉన్నాడు కదండి, నేను ఇదే క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ ఆయన అడిగాను. ఒరే నీకు ఎవరు ఇష్టం అంటే అందరూ ఇష్టమే, అదేంటన్నాను. ఆ సినిమాలో బాగా చేశాడు కదా, మరి ఈ సినిమాలో ఈయన బాగా చేశాడు కదా, రవితేజ ఆ సినిమాలో బాగా చేశాడు, అందరూ ఇష్టమే నాకు అన్నాడు. ఓ అమ్మ అనుకున్నాను. అంటే మీరు యాక్టర్ అని తెలుసా మీ వాడికి? తెలుసు. ఓకే. రోజు షూటింగ్ వెళ్తా ఉంటే సినిమాలు ఏమైనా చూపించారా? ఆ సినిమాలు చూసాడు, ఇప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటాడు. రోజు వెళ్తా షూటింగ్ వెళ్తున్నావు అన్నాడు. షూటింగ్లో ఏం చేసావు, నువ్వు బాగా చేసావు అందులో అంటాడు. అలా చెప్తాడు. అలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అరే బాలాజీ గారికి నాన్న క్యారెక్టర్లు, తాత క్యారెక్టర్లు ఇచ్చే టైంలో ఇప్పుడు హీరోలాగా ఉన్నాడు, మనం ఏ క్యారెక్టర్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు డ్రాబ్యాక్ అవడానికి కూడా ఇప్పుడు ఏమైందంటే సార్, ఏం పర్లేదండి, ఆయన వైట్ హెయిర్ వేసుకుంటారు కావాలంటే. వైట్ హెయిర్ అసలు వదిలేస్తే వైటే, ఇదంతా వైట్ గానే ఉంటది. ఓకే. వదిలేస్తే కాకపోతే కొంచెం ఏది అక్కడక్కడ వైట్ అంటే తక్కువ ఉంటది, కానీ మొత్తం వైట్ ఉంది, వైట్ లేకుండా లేదు. 66 వస్తే వైట్ రాకుండా ఎలా ఉంటదండి. మీరు క్యారెక్టర్ ఇవ్వాలి కానీ అన్ని మారిపోతాయి. ఇంతకుముందు వీళ్ళందరూ హీరోలతో చేశారు, వెంకటేష్ తోని, నాగార్జున గారితోని, మొత్తం అందరు హీరోలతో చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు బాలాజీ ఎలా ఉన్నాడు అని అనుకుంటారు. అనుకుంటే ఏంటి ఇంకా అలాగే ఉన్నాడు, ఏంటి మారలేదేంటి, మామూలుగానే ఉన్నాడా అంటే వాళ్ళు అలానే ఉన్నారు కదా. వాళ్ళతో విలన్ లాగా వెయ్యాలనుకుంటే వీడు ఇంకా యంగ్గానే ఉన్నాడు అంటున్నారు. ఓకే. ఇప్పుడు యంగ్ హీరోస్తో వేయాలనుకుంటే ఈయన కొంచెం పెద్దడైపోతాడేమో అండి, అటు ఇటు కానట్టున్నాడే అనుకుంటున్నాడు. అలాగా ఫెరిష్ అయిన వాడు నరేష్ అండి. నాకు నరేష్ లాగా అసలు యాక్చువల్గా అవ్వాలి నేను, ఎందుకంటే మేము ఇద్దరం ఒకసారి వచ్చిన వాళ్ళే. అతను ఫస్ట్ 4 స్తంభాలట్లోనే వచ్చి నేను చిన్న క్యారెక్టర్ చేశాను అనుకోండి. అక్కడ తర్వాత ఇద్దరం హీరోలుగా చాలా సినిమాలు చేసాం, నరేష్ గారు నేను. కోటారెడ్డి సినిమాలు తర్వాత వీళ్ళందరూ చేసిన తర్వాత అప్పుడు అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్ళిపోయి అతను ఫాదర్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేసుకుని బ్రదర్ క్యారెక్టర్స్ ఏం చేస్తాను, అలాగే నేను వెళ్ళిపోవాలనుకున్నాను. ఓకే. ఆ స్టేజ్కి ఏంటంటే మనకి ఆ లెవెల్కి రావట్లేదు, ఆ బాడీ ఫార్మేట్ కానీ హెయిర్ ఊడిపోతే బాగుండి అనిపించింది. అలాగా అంటే ఆ బోల్డ్నెస్ లేకపోతే ఆ ఇది వచ్చేస్తే ఓకే బాలాజీ ఓకే అది బాగుంటుందని, అటు ఇటు కాకుండా అయిపోవడం వల్ల మనకి అలా స్టక్ అయి ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాలు చేస్తున్నాను, బుచ్చిబాబు గారి డైరెక్షన్ ఒకటి, అది బాబు మనోడు కూడా చేస్తున్నాడు. ఆ తర్వాత వశిష్ఠ సినిమాని మొన్న మీకు తెలిసే ఉంటుంది, ఓపెనింగ్ అయింది, అందులో ఒకటి ఎస్ఏ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ తర్వాత మలయాళం సినిమా ఒకటి చేస్తున్నాను, అంటే నీయు నాను అని, అందులో ఫాదర్ క్యారెక్టర్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫాదర్ క్యారెక్టర్సే చేస్తున్నాను సార్. హీరోయిన్కే ఫాదర్. నాకు ఇప్పుడు 18 మంది కూతుర్లు ఉన్నారు. ఈ మధ్య సీరియల్స్ ప్రతి సీరియల్స్లో చేసిన హీరోయిన్ ఫాదర్ కిందనే చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా నా కూతురు లేని లోటు తీర్చేశారు. మొత్తం 18 మంది కూతుర్లు ఇప్పటికీ. ఏదో ఒక రోజు అందరం కలుస్తాం అనుకోండి, కానీ ఆ హీరోయిన్ ఫాదర్ చేయడం వలన కొంచెం ఏంటంటే కొంచెం స్ట్రైన్ ఎక్కువ ఉంటుంది.
చాలా కష్టంగా ఉంటుంది. చాలా మైన్యూట్గా డీల్ చేయాల్సిన క్యారెక్టర్స్లా ఉంటాయి. కాకపోతే మనం ఏదో చేసేసాం వెళ్ళిపోయాం అనుకునే మన క్యారెక్టర్ కాదు అది. అందులో అలాగా ఇన్వాల్వ్ అవడమో అనుకుంటే అనుకుంటాం, లేదనుకుంటే మనం జస్టిఫికేషన్ అనుకుంటే జస్టిఫికేషన్ సార్. మనం చేసే పనికి పరిపూర్ణత చెందడం అంటారు కదా, పరిపూర్ణత చెందించి ఆ క్యారెక్టర్ నిలబెట్టడం అనేది మనకు అది. లేకపోతే ఈ రోజు వరకు నేను అది మీకు కొట్టిన పిండి అనుకోండి, ఈ రోజు వరకు నేను నిలబడలేను కదా. ఇప్పుడు మా చెల్లెలు కూడా ఇప్పుడు చాలా సినిమాలు అంతా చాలా చేస్తుంది, తను అక్కడ చేస్తుంది, నేను అంటే స్మాల్ స్క్రీన్లో కూడా నేను ఫుల్ బిజీ బాగా, అసలు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా, అంటే 30 days కూడా కంటిన్యూ ఉంటుంది, కానీ కష్టం ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక దీంతోనే మోటివేషన్తోనే ఉండాడు. కృష్ణ గారితోనైతే చాలా ఇష్టం. కృష్ణ గారుడైనా ఆయనతో తమ్ముడు క్యారెక్టర్ చేశారు. ప్రతిదంటే మేనరిజం పెట్టేవాడి, ఏదో ఒక మేనరిజం, ఇలాగండం ఒకటి, లేకపోతే ఇలా అనడం ఒకటి, ఇలా చైన్ తిప్పడం ఒకటి. కొన్నాళ్ళు చైన్ బాలాజీ అనేవారు, చైన్లు బాలాజీ అనేవారు. ఆ మోటార్ నుంచి దూకడం కానీ చేయడం కానీ అలాగా. ఒకసారి అయితే పచ్చూరు గోపాలకృష్ణ గారు సినిమా డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో రేప్ సీన్ ఒకటి ఉంది. రేప్ సీన్ ఒకటి ఉంటే అది మేము వెళ్తాం, కెమెరాను ఆడికి ఇచ్చేయండి, ఆడే చేసి ఇచ్చేస్తాడు, మనకేం అక్కర్లేదు అన్నాడు. బాగా చేస్తారని అంటే రాఘవేంద్ర గారి సినిమాలో శ్రీదేవి గారిని రేప్ చేయాలి. రేప్ అంటే ఎవరు రేప్ సీన్ చేస్తాడు, బాగా అబ్బా అన్నారు. అంటే ఏం చేయాలని, ఆవిడ చీర లాగాలన్నమాట. చీర లాగితే వచ్చేయాలి మన చేతికి, లేకపోతే పట్టుకొని లాగాలి అన్నీ, ఆవిడ గింజుకుంటుంటుంది. అలా అంటే ఏం చెప్పాను సార్, ఇలా కాదండి అని కోడేరు దగ్గరికి వెళ్ళి చెప్తే, నువ్వు చెప్పు అన్నారు. అప్పుడు ఇలా కాదండి, శ్రీదేవి గారి దగ్గరికి వెళ్ళి చీర లూజ్ చేయండి బాగా అని చెప్పాను. చీర లూజ్ చేసి కిందకి, అంటే చెంగు బాగా కిందకు వచ్చేలా చేయండి అని. ఏమన్నా ఇక్కడ ఇది పిన్ను కూడా తీసేయండి, ఇక్కడ కూడా పిన్ను తీసేసేయండి, కొంచెం లూజ్గా పెట్టుకున్నాను. ఏంటంటే ఏం లేదమ్మా, మీరు వెళ్తూ ఉంటారు, నా లెగ్ ఆ కాలు మీద పెడతాను, ఆ షూ అది, మీరు ఆటోమేటిక్గా అది ఊడిపోతే మీరే తిరిగి వెళ్ళిపోతారు కదా, గోడ దగ్గరికి వెళ్ళిపోండి, గోడ దగ్గరికి వెళ్ళి చేయి ఆడుకోండి, ఈ చీర అట్లా నా చేతిలోకి తీసుకొని ఇలాగ అనేసి మీ మీద అలా వేస్తాను, అలా వేసి ఇలా దగ్గరికి వచ్చి గోడను పట్టుకుంటాను ఇంతే అన్న. డైరెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు భలే చెప్పాడండి అని చెప్పి తీశారు. ఏ సినిమా? బాబాయ్ గారు అనుకుంటాను. ఓకే, వెళ్ళి రేపు బాగా చేశాడండి అన్నాడు. రేపు బాగా చేయడం ఏంటమ్మా, రేపు బాగా చేయడం ఏంటన్నారు. లేదండి బాగా తీయించాడు, బాగా చెప్పాడు, బాగా చేశాడు అన్నారు. అట్లాగా అలా ఎక్కువ హీరోయిన్లతోనే ఉంటాయి కాబట్టి ఆల్రెడీ రేపుల బాలాజీ అని స్టాంప్ పడిపోయింది. అది కూడా ఏ హీరోయిన్ ఎక్కువ అంటే కంఫర్ట్ గా లేకుండా అమ్మో రేప్ సీన్ బాలాజీ గారు వద్దండి అలా చేయండి ఇలా చేయండి, అలా రాధ గారు జయప్రద గారు వీళ్ళందరితో చేసినా కూడా ఎవరు ఏమీ అనేవారు కాదు. బాలాజీయా ఓకే 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 అనేవారు. అంటే ముట్టుకోకుండా దాని భావాలు. అది ఎవరు చెప్పారంటే కృష్ణదాస్ గారు చెప్పారు, నాగేశ్వర గారు చెప్పారు. ఓకే, మనం ఏది చేసినా కూడా టచింగ్ లేకుండా మనం మా భావాలు చూపించగలిగినాడు యాక్టర్ అనేవాడు. లేడీని ఏడిపించడం కానీ ఆ స్మైల్తోని లేకపోతే ఆ ఫీల్తోని ఇటు ముట్టుకోడా అన్న తీసుకెళ్ళాలి, కానీ ముట్టుకోకుండా చేయాలి, అదే యాక్టింగ్ అని అన్నారు. అలాగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ప్రతి హీరోయిన్తో రేప్ సీన్ ఉంది. వసంత గీతంలోను నాగేశ్వర గారు హీరో, నేను ఈ విలన్. రాధని రేప్ చేస్తా ఉంటే అప్పుడు ఆయన చెప్పారు అన్నమాట, రేపు ఎలా చేస్తాను, ఏం చేయడం చేపట్టుకుని లాగేద్దాం అన్నాను. అలా కాదు, ఇలాగ అని చెప్తే అక్కడి నుంచి మనం ఓహో మెళుకువలన్నీ కృష్ణరాజు గారి దగ్గర నుంచి ఐస్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని దగ్గర నేర్చుకున్నాం సార్. కృష్ణ గారి దగ్గర ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, సోమబాబు గారి దగ్గర డ్రెస్సింగ్, ఓకే, చిరంజీవి గారి దగ్గర ఆ వంపులు సొంపులు, తర్వాత ఆ ఫీలింగ్, ఒక యూత్ గోలు అది ఎట్లా ఉంటుందని ఆయన దగ్గర. అట్లాగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి. ఎస్వి రంగారావు దగ్గర డిక్షన్ అండి, చాలా ఈజీగా చెప్పడం అనేది, ఆయన డైలాగ్ని చాలా ఈజీగా చెప్తారు. అలాగంటే ఇలాగంటే అలాగదా పోరా నువ్వేం చేస్తావు అని చెప్పేసాను. అదే స్టైల్ రజనీకాంత్ గారు, ఎస్వి రంగారావు గారు. అవును, అది అట్లాగా ఆయన దగ్గర నుంచి. అట్లా రామారావు గారి దగ్గర నుంచి డిక్షన్ ఎంత క్లారిటీ ఉండాలి, నాగేశ్వరరావు దగ్గర నుంచి ఆ వయ్యారం కానీ, ఆ లుక్స్ కానీ, ఫీల్ కానీ, డ్రింక్ సీన్లు ఎట్లా చేయాలి,
డ్రింక్స్ చేస్తే అమ్మాయి గ్లాసు సిగరెట్టు 3 ఒకటే. అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటామో ఈ సిగరెట్ని మందుని అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నారు. ఓకే, సూపర్. బట్ ఇప్పటికీ మీ సినిమాలలో డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు ఎప్పుడన్నా? ఏదన్నా ఒకటి. వాడది ప్లస్ తప్పు ఈజ్వల్ టు భర్తకి తెలిసే శిక్ష, లోకానికి తెలిస్తే శిక్ష, నీకు నాకు తప్ప మరి ఏ మనిషికి తెలిసినా నీకే శిక్ష. ఆ శిక్షకు దూరంగా నీ కాపురం ఆనందంగా జరగాలి అంటే నేనే నీకు రక్ష. వావ్, ఇట్లాగా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దాకా బాలాజీ గారు ఈ అబ్బాయి గురించి నా చెప్పింది. అంత క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉంటే ఏంటంటే మీరు అట్లా చెప్తారు. నీకోసం తప్పు చెప్పానంట, నువ్వు చెప్పు. నీకోసం వాట్ ఇస్ యువర్ నేమ్? నీ పేరంట చెప్పు. ఈ అవార్డు నీకే వచ్చిందా? ఎందుకు ఇచ్చారు నీకు ఇది? యాక్టింగ్. ఓ, ఎలా చేసావు? మామూలుగా చేస్తాను కానీ ఏది చెప్పు, ఎలా చేస్తే నీకు గిఫ్ట్ ఇచ్చావు చెప్పు. నాన్న ఒక డైలాగ్ చెప్పు నాకు. డైలాగ్ చెప్పి. ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్తే నేను ఇంకొక నీకు చాక్లెట్ ఇస్తా. ఇప్పుడు తాత డబ్బులు ఇద్దాం. నీకు ఎవరు ఇష్టం? బాలకృష్ణ గారు ఇష్టమా, చిరంజీవి గారు ఇష్టమా, ప్రభాస్ ఇష్టమా, అల్లు అర్జున్ ఇష్టమా? ఎవరు? అల్లు అర్జునా? ఓ, ఏ సినిమా చూసావు అల్లు అర్జున్? ఓ, పుష్పనా? చూసావా? బాగా చూస్తా. ఎలా అంటాడు సినిమాలో? ఇలా అంటాడు కదా, నువ్వు అన్న ఒకసారి. తగ్గేది లేదా? చెప్పు, డైలాగ్ చెప్పు. ఓ, ఫస్ట్ దాంట్లో ఇది, రెండో దాంట్లో అదే. ఓ, నచ్చిందా నీకు? ఈ గోహన్ వాసిస్తా మామూలుగా అది చెప్తా కదా, డైలాగ్ చెప్పు. పులి బెబ్బులి. ఓ, సూపర్. అంతా మామూలుగా ఉండదంట. పులి బెబ్బులి. సో తాత సినిమాలు చూసావా నువ్వు? ఈ తాతనా అంకులా? తాత. తాత ఇష్టమా నీకు బాగా? అందరూ ఇష్టమా? అందరికి ఇష్టమా తాత అంటే? సూపర్. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? ఎల్కేజీయా? ఏ స్కూలు? భవన్సా? దగ్గరేనా? మెయిన్ రోడ్కి వెళ్తే. ఓ, మెయిన్ రోడ్ దగ్గర ఉంది అదేనా? మెయిన్ రోడ్ కదా, అది తిప్పుకొని టైట్ గా అక్కడ ఆపేస్తే అక్కడ ఉంది. అక్కడ ఉందా? అక్కడే. వెళ్దాం ఇప్పుడు మన ఇద్దరం. వెళ్దామా? ఇప్పుడే తూలి తొట్టాను. ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నావా? అయితే వద్దులే, ఇవాళ తీసుకెళ్ళను, రేపు వెళ్దాం. కాదు, బాలకృష్ణ గారు వస్తున్నారంట మీ స్కూల్కి రేపు. అప్పుడు బాలకృష్ణ గారిని చూసావా? అప్పుడు వెళ్ళాం కదా, పార్టీకి వెళ్ళాం కదా. రేపు మీ స్కూల్ కి బాలకృష్ణ గారు వస్తున్నారంట, వెళ్దాం మనం. నాకు అసలు నెత్తలేరా? నెత్తిట్టుకుంటా. మామూలు హైపర్ యాక్టివ్ కదా అనుకుంటా. మొన్న ఈ మధ్య ఒక అతను చేసినప్పుడు, కోట శంకర్రావు గారిని, ఒకప్పుడు 26 days వస్తుంది కదా టెలికాస్ట్, 15-20 days షూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 10 days కు చేసి ఒళ్ళంతా గుల్ల చేస్తున్నారు ప్రొడక్షన్ హౌస్ లో. నైట్ దాకా 11-12 దాకా పెట్టి ఒళ్ళు పాడైపోతుందని చెప్పారు. అది కామన్ గా నడుస్తుంది కదా సార్ ఇప్పుడు ఛానల్స్ లో నడుస్తుంది. అంటే అక్కడ ఏమైందంటే సార్, అన్నీ పెరిగిపోయినాయి సార్. వచ్చేదేమో తక్కువ, ఇక్కడేమో ఎక్స్పెండిచర్ ఏమో ఎక్కువైపోయింది. తర్వాత రెమ్యునరేషన్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీలాంటి ఒక ఆర్టిస్ట్ కి పర్ డే ఒక 50,000 ఉంటుందా? 50,000 ఉంటాయి. సీరియల్స్ అంటే అన్ని సినిమాలు తీశారు కదా. సినిమాలు లేదు సార్, 50,000 మగాళ్ళకి ఎవరు? ఒక 30,000 ఇస్తారు. ఆడవాళ్ళకి అలాగే ఇస్తారు, ఆడవాళ్ళకి ఇస్తారు. మనకి అంత లేదండి, మామూలుగా చేస్తారు. కానీ అంత ఇస్తే ఇంకా హ్యాపీగా మనం ఏం టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చు. అంత లేదు, కష్టం ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది మొత్తం. అంటే అది కాకపోతే ఇదేంటి, మన సినిమా అనుకోండి, మ్యాక్సిమం తీస్తే 5 minutes 7 minutes కన్నా ఎక్కువ తీయరు. ఒక్కొక్కసారి 3 minutes 4 minutes వస్తుంది డైరెక్టర్స్ తీసేది. ఇక్కడ ఏంటంటే రోజుకి 30 minutes వరకు అవుట్పుట్ ఇవ్వాలి. 30 minutes అవుట్పుట్ ఇవ్వాలనుకుంటే 40 pages చేయాలి. 40 pagesలోనూ ఎంతమంది ఆర్టిస్టులు ఇవన్నీ, వీళ్ళకి రెమ్యునరేషన్ ఇవన్నీ చూసుకొని పర్ డే ఇంత అవుతుంది.
ఇదంతా వాళ్ళకి ఇచ్చేదేమో ఇంతే. Hmm. ఇదంతా చూసుకొని వీళ్ళు మిగిల్చుకోవాలా లేకపోతే ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఎక్కడికక్కడికే షార్ప్గా వెళ్ళి అంతా కట్ చేసుకుంటూ వెళ్తున్నారండి. అట్లా కాకపోతే ఏంటంటే ఏది కూడా అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ కూడా తొందరపడి చేస్తున్నారు. తొందరపడి చేయడం వల్ల ఏంటంటే క్వాలిటీ తగ్గుతుంది, దాంట్లో ఉన్న ఇది ఉండదు, అలా ఉంటుంది అనమాట. సో ఎనీహావ్ ఇన్ని సినిమాలు తీశారు, మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకి వచ్చి ఇప్పుడున్న హీరోస్కి ఫాదర్ అన్నకు కూడా చేయొచ్చు. మీరు అంత హెల్దీగా ఉన్నారు. దేవుడిచ్చిన గొప్ప అదృష్టం ఏంటంటే మీ ఆరోగ్యం సార్. అట్ ది ఏజ్ ఆఫ్ 66లో మీరు యువర్ లుకింగ్ లైక్ ఒక 30-35 లాగా కనిపిస్తున్నారు. 40 అనుకోండి అలా కనిపిస్తున్నారు. ఒక 25 years వెనక్కి వచ్చి కనబడుతున్నారు. కాబట్టి సో ఎనీహావ్ ఇలానే ఉండాలి, ఇంత ఆరోగ్యంగా, ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా ఉండాలని 25లో మీకు ది బెస్ట్ క్యారెక్టర్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇవ్వాలని, మీ హీరోస్, మీ పాత హీరోస్ గుర్తించి మా బాలాజీ బాగున్నాడు, తమ్ముడు రోల్కి కూడా చాలా బాగుంటాడు ఇప్పుడు కూడా అని గుర్తించి మీకు మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సైడ్ నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మాట నాకు మంచి బలాన్ని ఇస్తూ అది నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. అవుతుంది సార్. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఏంటంటే అందరికీ చెప్పేది ఏంటంటే జీవితంలో ఎప్పుడూ కూడా దేన్ని కూడా స్ట్రెస్గా తీసుకోవద్దు. అంటే దేన్నైనా కూడా స్ట్రెస్గా తీసుకోకుండా ప్రతి దాన్ని కూడా ఒక సంతోషంగా నవ్వుతా తీసుకోండి. దాని వెనకుండేది తర్వాత మీకే అర్థమవుతుంది. ఏదైనా కూడా ఇప్పుడున్న జనరేషన్ కానీ ఎవరికైనా కూడా పెద్దవాళ్ళని గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి, వాళ్ళ దగ్గర మీ మన్నలను పొందండి, వాళ్ళకి మీరు చేదోడు వాదోడుగా ఉండండి. ఇంతకు మించి ఇంకేం లేదు. దైవబలం మీ వెనుకుంటుంది, దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడతాడు. అందరికీ చెప్పేది ఇదే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని జాగ్రత్త చూసుకోవాలా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఓ సోల్జర్ లాగా వాళ్ళకి తోడుగా నీడని ఇచ్చిన వాళ్ళని మర్చిపోకుండా ఎప్పుడు వారి వెనక ఉండండి. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకుంది ఏం లేదు. ఆల్ ఈజ్ వెల్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.